మాట రూపంలో గాని ఆ సాయం చేస్తున్న టైంలో మనం మర్చిపోతే మరి బాగుండదు. అందుకు ఎవ్వరు సాయం చేసినా వాళ్ళకి తిరిగి ఏమి ఇచ్చుకోలేం కాబట్టి కృతజ్ఞతాభావంతోటి థ్యాంక్ యూ సో మచ్ అని ఒక 3 సార్లు చెప్తే మనం నెక్స్ట్ మనం చేసే పనిలో ఆ యూనివర్సల్ కనెక్షన్ నుండి మనం చేసే పనిలో కంపల్సరీ సక్సెస్ అవుతుంది. అందుకు ప్రతి ఒక్కరికి ఏ చిన్న సాయం చేసినా థ్యాంక్ యూ సో మచ్ అని కృతజ్ఞతలు చెప్పండి. అదేవిధంగా నన్ను ఒక గ్లోబల్ కంపెనీ, ఇండియా మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ అయిన స్టీజియన్ కి నాకు పరిచయం చేసిన నా అప్లైనర్ రమేష్ సార్ గారికి అండ్ మై మెంటర్ ఎంఎస్ఆర్ గురూజీ గారికి ఇద్దరికి పాదపద్మములకు శిరస్సు ఉంచి నమస్సుమాంజలి చెప్తున్నానండి. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. అదేవిధంగా నా అప్లైనర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ మంచి డెవలప్మెంట్ చేస్తున్నందుకు. అదేవిధంగా నా లైఫ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంత మంచి కోఆపరేషన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎంత పాజిటివ్ గా ఆలోచన చేసినా ఎంత పాజిటివ్ ఉన్నా సరే బయటికి వెళ్తే ఈ జనాలలో ఎక్కడైనా కానీ 90% నెగిటివ్ మాటలు మాట్లాడతారు. ఆ మాటలు మనం వినేటప్పుడు వింటున్నప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫీల్డ్ లో చేస్తున్నప్పుడు ఆఖరికి మన బ్రెయిన్ కూడా మారే అవకాశం ఉంది. అందుకు మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్నా కానీ ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద బెస్ట్ అని ఇట్లా పదాలు అనుకోవడం వల్ల మన బ్రెయిన్ కి పాజిటివ్ థింకింగ్స్ ఎక్కువ వస్తాయి. దానివల్ల మనం చేసే పనిలో సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుందండి. అప్పుడు ఎందుకంటే మైండ్ కి నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే ఉండవో ఆటోమేటిక్ గా పాజిటివ్ ఆలోచనలు డెవలప్మెంట్ అయితే అప్పుడు చేసే పనిలో సక్సెస్ అనేది కంపల్సరీ రావడం జరుగుతుంది. అందుకు ప్రతి ఒక్కరు అఫర్మేషన్ చెప్పుకోగలరని కోరుతున్నాను. అదేవిధంగా చాంపియన్, ఐఎమ్ ద చాంపియన్ కి తిరిగి అనేది ఉండదండి. ఎందుకంటే చాంపియన్ కి ఎప్పుడు వెనక ఉండొచ్చు ఒడిదుడుకులు ఉండొచ్చు, కానీ ఓటమి అనేది ఏ రోజు ఉండదు. కంపల్సరీ ప్రయత్నం చేస్తే, మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు గెలవడం పక్కా. అందుకని మనం చాంపియన్ టీమ్ లో ఉన్నాం. మన జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా, మన వెనక ఎవరైనా ఉన్నా లేకపోయినా, మన ముందు ఎవరు ఉన్నా లేకపోయినా, మన గోల్ కోసం, మన డ్రీమ్ కోసం ఎట్లయినా యుద్ధం చేయడానికి రెడీగా ఉంటాం, పోరాటం చేయడానికి రెడీగా ఉంటాం. అందుకే వాళ్ళని ఛాంపియన్స్ అంటాం. మన ఛాంపియన్ టీమ్ లో ఉన్నాం. మన టీం, మన గోల్, మన డ్రీమ్, మన గమ్యానికి చేరుకోవడానికి ఎంతైనా కష్టపడాలండి. సో అందుకు ప్రతి ఒక్కరు ఛాంపియన్ లో ఉన్న పదాలందరూ ప్రతిరోజు అనుకోగలరని, చదువుకోగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. నౌ సప్లిమెంటేషన్ టైం. మన కంపెనీ తయారు చేస్తున్న నోని, ఆమ్లా, అలోవెరా, స్పిరులినా, కొలెస్ట్రామ్ అండ్ సి బక్తార్ ఎనీ 4 సప్లిమెంట్స్ రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా మనకు రెగ్యులర్ గా వచ్చే డిసీజెస్ ఏవైతున్నాయో అవి రాకుండా ఉంటాయి. ఎప్పుడైతే మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటే మనం వర్క్ చేసే టీం బాగుంటుంది. కాబట్టి దయచేసి మన భవిష్యత్ మొత్తం బాగుండాలంటే మన కంపెనీ తయారు చేసిన సప్లిమెంట్స్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఎందుకంటే ఏ ప్రాబ్లం రాకుండా కాపాడతాయి కాబట్టి, భవిష్యత్తులో మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా కాపాడతాయి కాబట్టి సప్లిమెంట్స్ రెగ్యులర్ వేసుకోవాలండి. ఇంత మంచి సప్లిమెంట్స్ మనకు ఇచ్చిన ఆ భగవంతుడు, మన కంపెనీ తయారు చేసిన గౌతమ్ బాలి గారికి మనం జన్మత ఆయనకు రుణపడి ఉండాలండి. థ్యాంక్ యూ గౌతమ్ బలి సార్, మాకు ఇంత మంచి కంపెనీ తయారు చేసి మాకు ఇచ్చినందుకు. అదే విధంగా ఇంత మంచి సప్లిమెంట్స్ మనకి ఇచ్చినందుకు సప్లిమెంట్స్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. సప్లిమెంట్స్ వాడుకునే టైంలో కంపల్సరీ వాటర్ ఎక్కువ తీసుకోవాలంటే, వాటర్ అనేది సర్వరోగ నివారణి. మన బాడీలో ఒక 70% నీళ్లు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే వాటర్ లేకపోతే బాడీలో టాక్సెస్ ఏదైతే చెడు పెరిగిపోతుందో ఆ చెడు మొత్తం బయటికి వెళ్ళాలి. లేకపోతే అన్ని రకాల రోగాలు వస్తాయి. అందుకని ప్రతి ఒక్కరు అట్లీస్ట్ 3 నుంచి 5 లీటర్లు ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి తాగడం ద్వారా, మంచి వాటర్ తాగడం ద్వారా మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. అందుకని నీళ్లు లేకపోతే మనిషి బతకలేడు. ఒక రోజు తిండి లేకపోయినా బతాడు, కానీ వాటర్ లేకపోతే బతకలేడు. కాబట్టి వాటర్ కి కంపల్సరీ కృతజ్ఞతలు చెప్పుకోవాలను. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు నడిచే బిజినెస్ హ్యూమన్ రిలేషన్షిప్ తో నడిచే బిజినెస్. కాబట్టి ఒక హ్యూమన్ రిలేషన్షిప్ బిజినెస్ లో ఉన్నాం.
బట్ ఆ రిలేషన్ ని దెబ్బతీయకుండా కాపాడుకునే బాధ్యత మనదే. ఎందుకంటే ఎప్పుడైతే హ్యూమన్ రిలేషన్ కరెక్ట్ ఉంటుందో లీడర్షిప్ డెవలప్మెంట్ అవుతుంది. లీడర్షిప్ డెవలప్మెంట్ అయితే మనం చేసే బిజినెస్ 100% 101% ఎక్సలెంట్ గా డెవలప్మెంట్ అవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లీడర్స్. నౌ మనం నా సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. మౌనిక మేడం ఎక్కడ ఉన్నారు? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. అమ్మ అన్మ్యూట్ చేసుకో. Stream Rizzi. Good morning, Vegetarians. Good morning, sir. అమ్మ గుడ్ మార్నింగ్. నేను హోస్టింగ్ కూడా ఇచ్చాను. Okay, sir. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన జగద్గురు సార్ గారికి అండ్ మా రమేష్ సార్ గారికి అండ్ మా ప్లానర్స్ కి, మై లైఫ్ ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. నౌ మౌనిక మేడం వచ్చారండి, సబ్జెక్ట్ చెప్తారు. ప్రతి ఒక్కరు ప్లీజ్ దయచేసి ఒక నోట్ బుక్ పెన్ను పక్కకు పెట్టుకొని రాయండి. రాస్తే మీకు ఫీల్డ్ లో అక్కర వస్తుందండి. మళ్ళీ ఫోన్ చేయాల్సిన అవసరం రాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మౌనిక మేడం, కంటిన్యూ. Thank you, sir. Thank you so much. Screen share అయిందా, sir? అయింది తల్లి. Okay, sir. పెరాలసిస్ Okay, sir. Thank you, sir. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇవాళ మనం పెరాలసిస్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే పక్షవాతం. ఈ పక్షవాతం అనేది మనకి ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, దానికి మన సప్లిమెంట్స్ ఎలా యూజ్ అవుతాయో తెలుసుకుందాం. పక్షవాతం అండి, ప్రపంచవ్యాప్తంగా చాలా కోట్ల మంది పక్షవాతంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పటిదాకా ఆనందంగా అటు ఇటు తిరిగిన వారు కూడా అకస్మాత్తుగా ఒక్కసారే కుప్పగూలిపోతున్నారు. పక్షవాతం అనేది నాడు వ్యవస్థకు చెందిన వ్యాధి. శరీరంలోని అవయవాలు ప్రయత్నపూర్వక చలనాలను కోల్పోయే రుగ్మతని పక్షవాతం అంటారు. పక్షవాతం వస్తే దాని ప్రభావం శరీరంలోని అన్ని అవయవాలపై పడుతుంది. పైగా కొందరు తమ పని కూడా చేసుకోలేనంతగా అంగవైకల్యానికి గురవుతుంటారు. కాళ్ళు చేతులు పడిపోయి వికలాంగుల్లో మారిపోతుంటారు. దీన్ని ఇంగ్లీష్ లో పెరాలసిస్, డాక్టర్స్ భాషలో చెప్పుకోవాలంటే బ్రెయిన్ స్ట్రోక్ గా పిలుస్తారు. పక్షవాతం ఉన్నట్టుండి జీవితాన్ని అంధకారంలోకి నెడుతుంది. మన దేశంలో సగటున 10% మంది ఈ వ్యాధి బారిన పడుతుండగా అందులో కొందరు వికలాంగులై బతుకుతున్నారు. మరికొందరు ఏకంగా ప్రాణాలు కోల్పోతున్నారు. సాధారణంగా మనకుండే చెడు అలవాట్ల వల్లనే పక్షవాతం బారిన పడుతుంటాం. ముఖ్యంగా పరిమితికి మించి డ్రింకింగ్ తీసుకోవడం, స్మోకింగ్, శారీరక శ్రమ లేకపోవడం, ఇలాంటి అలవాట్లు ఉన్న వారికి పక్షవాతం అధికంగా వస్తుంటుంది. అదే విధంగా హై కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, అధిక రక్తపోటు, మధుమేహం, ఉబకాయం, అధిక ఒత్తిడి, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ స్ట్రోక్ వంటి ఇతర సమస్యలు ఉన్నవారు కూడా ఎక్కువగా ఈ పక్షవాతానికి గురవుతుంటారు. ఇలాంటి వ్యాధులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంతేకాకుండా పిల్లలు పుట్టకుండా బర్త్ కంట్రోల్ పిల్స్ ఉపయోగిస్తున్న వారికి కూడా పక్షవాతం వచ్చే రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. పక్షవాతం వచ్చిన రోగి ఆరోగ్యం ఇలా క్షీణిస్తుంది. పక్షవాతం వచ్చినప్పుడు ప్రతి సెకండ్ కి 32,000 నాడి కణాలు చనిపోతుంటాయి. ఆ లెక్కన నిమిషానికి 19 లక్షల నాడి కణాలు అనేవి చనిపోతుంటాయి. ఈ నాడి కణాలు న్యూరాన్ల మధ్య జరిగే 1400 భావ ప్రసారాలు నిలిచిపోతాయి. ఫలితంగా మెలినేటెడ్ ఫైబర్స్ ద్వారా 7.5 మైళ్ళ దూరం ప్రయాణించాల్సిన ఆలోచనలు మెదడు నష్టపోతుంది. మెదడుకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో రక్తం గడ్డలు అడ్డుపడి మెదడుకు రక్త ప్రసారం ఆగిపోతుంది. నాడి కణాలు మరణించే సంఖ్యపైనే పక్షవాతంతో బాధపడే వారి జీవితకాలం ఆధారపడి ఉంటుందండి. పక్షవాతం లక్షణాలను ముందే గుర్తించడం వల్ల రిస్క్ అనేది తగ్గుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే దాదాపు 80-90% వరకు పక్షవాతంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల దాని బారిన ఎక్కువగా పడుతున్నారు. పక్షవాతం వచ్చిన వారిలో రకరకాల లక్షణాలు కనిపిస్తాయండి. ఒక కాలు ఒక చేయి బలహీనంగా మారటం, మాట ముద్దగా రావటం, తూలుతూ నడవటం, మతిమరుపు ప్రధానంగా కనిపిస్తాయి. ఇవి 24 గంటల లోపు తగ్గిపోతే దాన్ని ట్రాన్సియాంట్ ఇస్కిమిక్ అటాక్ అంటారు. ఇది చాలా వరకు ఈ లక్షణాలు కొందరిలో గంటలోపే తగ్గిపోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ అనేది 2 రకాలుగా ఉంటాయండి. మొదటిది ఇస్కిమిక్ స్ట్రోక్, మెదడులో రక్తనాళాల్లో అడ్డు తగలడం వల్ల అక్కడి భాగాలకి రక్త ప్రసరణ సరిగ్గా జరగక కొన్ని భాగాలు చచ్చిపడడం వల్ల వస్తుంది. రెండోది హెమరేజిక్ స్ట్రోక్. ఇది మెదడులోని రక్తనాళాలు చిట్లడంతో అక్కడ రక్తం కారి వస్తుంది.
వ్యాధి కారకాలు కూడా రెండు రకాలు ఉంటాయండి. ఒకటి మార్చుకోలేనివి, రెండోది మార్చుకోదగ్గవి. మార్పు చేసుకోలేని వాటిలో ప్రధానంగా వయసు, లింగ భేదం, కుటుంబ వారసత్వం ఉంటాయి. మార్చుకోదగ్గ వాటిలో రక్తపోటు, స్మోకింగ్, డ్రింకింగ్, డయాబెటిస్, స్థూలకాయం లాంటివి ఉంటాయి. మనం ఇప్పుడు మార్చుకోలేనివి ఏంటో తెలుసుకుందామండి. వయసు పెరుగుతున్న కొద్దీ పక్షవాతం వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రతి 10 ఏళ్లకి పక్షవాతం వచ్చే అవకాశం రెట్టింపు అవుతుంది. అందువల్ల ఏజ్డ్ పర్సన్స్ అనే జాగ్రత్తగా ఉండాలండి. లింగ భేదం. పక్షవాతం వచ్చే అవకాశం మహిళల్లో కంటే పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. అధిక శాతం పురుషులు స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తుంటారు కదా, అందుకనే వారిలోనే ఎక్కువగా వస్తుంది. బట్ 70 ఇయర్స్ దాటిన తర్వాత స్త్రీ పురుషుల్లో ఇద్దరికి సమానంగా ఉంటుంది. వారసత్వం. గతంలో కుటుంబంలో ఎవరికైనా పక్షవాతం వస్తే వారి కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు నియంత్రించుకోవాలి. మార్చుకోగలిగే వ్యాధి కారకాలను కేవలం అవగాహనతోనే సరి చేసుకోవచ్చు. ఇందులో మొదటిది రక్తపోటు. సాధారణంగా మనిషికి ఉండాల్సిన రక్తపోటు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు క్యాప్సిల్స్ యూజ్ చేసి అదుపులో ఉంచుకోవాలండి. ఇలా చేయడం వల్ల 40% మందిలో పక్షవాతాన్ని నియంత్రించుకోవచ్చు. ఇది సాధారణ వ్యక్తుల కంటే స్మోకింగ్ చేసే వారిలో 2 నుంచి 4 రెట్లు ఈ వ్యాధిని బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహాన్ని కూడా నియంత్రించుకోవాలండి. మధుమేహం ఉన్నవారు పక్షవాతం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎల్లప్పుడూ షుగర్ ని కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే పక్షవాతం వస్తుంది. స్థూలకాయంతో బాధపడే వారు కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. కాబట్టి బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ముందు జాగ్రత్తలు తీసుకుంటే పక్షవాతం రాకుండా ఉంటుందండి. ఒకవేళ పక్షవాతం వచ్చిన వారిలో 70% మంది మొదటిసారి స్ట్రోక్ కు గురైన వారే ఉంటారు. మిగతా 30% మంది స్ట్రోక్ తిరగబెట్టిన వారు ఉంటారు. అందుకే నివారణలో తొలి జాగ్రత్తలు పాటించాలి. ఒకసారి పక్షవాతం వచ్చి రెండోసారి తిరగబెట్టకుండా తీసుకునే జాగ్రత్తల్ని తొలి జాగ్రత్తలు అంటారు. ఈ తొలి జాగ్రత్తలు ఏంటంటే సాధారణంగా బీపీ 140/80 కన్నా తక్కువగా ఉండాలి. షుగర్ తో పాటు ఇతర వ్యాధులు ఉన్నవారు తప్పకుండా బీపీని 130/80 లోపే ఉంచుకోవాలి. రక్తంలో కొవ్వు శాతం తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. బ్రెయిన్ స్ట్రోక్ నియంత్రించి ఎక్సర్సైజ్ చేయాలి. ఆహారంలో ఉప్పు శాతం కూడా తగ్గించుకోవాలి. పోషక పదార్థాలు సమపాలలో తీసుకోవాలి. కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినొద్దు. తదుపరి జాగ్రత్తలు ఏంటంటే తొలి జాగ్రత్తలు తీసుకుంటూనే గుండె జబ్బు ఉన్నవారు, గుండె గదుల్లో రక్తం గడ్డకట్టి ఉన్న, పంపింగ్ శాతం తగ్గిన సమస్యల పరంగా తీసుకునే జాగ్రత్తలనే తదుపరి జాగ్రత్తలు అంటారు. మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు సన్నబడటాన్ని కెరటేడ్ ఆర్టరీ స్టెనోసిస్ అంటారు. ఇది ఒకసారి పక్షవాతానికి గురైన వారికి ఈ కెరటేడ్ ఆర్టరీ స్టెనోసిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. విన్నారు కదండి పక్షవాతం గురించి. దీనికైతే మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయండి. పక్షవాతం వచ్చిన వాళ్ళు రికవరీ అవుతారు. రాని వారు యూజ్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. హై బీపీ అండ్ షుగర్ హైగా ఉండటం వల్ల కూడా పక్షవాతం వస్తుంది. కాబట్టి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా మన సప్లిమెంట్స్ యూజ్ చేసుకొని దాన్ని కూడా కంట్రోల్ ఉంచుకోవాలండి. మనకి పిక్ లో కనిపిస్తుంది కదండి, పెరాలసిస్ అనేది 5 రకాలుగా ఉంటుంది. ఇందులో ఫస్ట్ వచ్చిన దాంట్లో ఒక కాలు మాత్రమే పనిచేయదు. సెకండ్ వన్ లో మనకి ఒక చెయ్యి ఒక కాలు మాత్రం పనిచేయకుండా పోతుంది. థర్డ్ వన్ లో 2 చేతులు పనిచేయకుండా పోతుంది. అంటే బాడీ అంతా స్పర్శ ఉంటుంది కానీ చేతుల మట్టుకు ఉండదు. ఇక్కడ ఫోర్త్ వచ్చేసి సగం బాడీ పై వరకు మాత్రం స్పర్శ ఉంటుంది, కింద భాగం స్పర్శ ఉండదు. ఫిఫ్త్ వన్ వచ్చేసి టోటల్ గా బాడీ అంతా పోతుందండి, ఓన్లీ తల మాత్రమే స్పర్శ ఉంటుంది అనమాట. ఇలా 5 రకాలుగా ఉంటుంది. మనకి పక్కన ఉన్న దాంట్లో సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే శరీరంలో ఒకవైపు బలహీనంగా అవ్వటం, ముఖం మొద్దుబారటం, నోరు ఒకవైపుకే జారటం, మాట తడబడటం, ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. దీనికి మన సప్లిమెంట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. పెరాలసిస్ కి మన సప్లిమెంట్స్ చూడండి. నోని, ఎలార్జినైల్, గ్యానోడర్మా, స్పిర్లినా, ఫ్లాక్స్ ఆయిల్, క్యూటెన్ అండి. నోని అనేది 2000 సంవత్సరాల క్రితం ఆ అన్ని ఔషధాలలో యూజ్ చేస్తున్నారు. దీని అమృత ఫలం అంటారండి. మనం తీసుకున్న ఫుడ్ లో న్యూట్రిషన్స్ అన్ని మనకు అందుతాయి. న్యూట్రిషన్స్ అనేది సరిగ్గా అందకపోతే ఎటువంటి డిసీజ్ రాదు, అందుతే ఎటువంటి డిసీజ్ రాదు. అందుకే మనం డైలీ తీసుకోవాలండి.
నూనె మనకి మెరింతా సెట్టిఫోలియా అనే పండ్ల నుంచి తయారు చేయబడింది. ఇది మనకి యాంటీబయాటిక్ గా ఉపయోగపడుతుంది. దీనిలో అనేక విటమిన్స్, ఖనిజాలు ఉన్నందున మనకి ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. మనం తీసుకునే పోషకాలు మన బాడీకి సరిగ్గా అందేటట్టు చేస్తుంది. స్కిన్ ఎలర్జీ రాకుండా కాపాడుతుంది. తినక ముందండి మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ ఎలర్జీనే, ఇది హార్ట్ యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. మన గుండె అనేది మన పిడికిలి పరిమాణంలో ఉంటుంది. హృదయంలో ధమనులు, సిరలు ద్వారా రక్తాన్ని ప్రసరింపజేస్తాయి. ధమనులు మంచి రక్తాన్ని, సిరలు చెడు రక్తాన్ని ప్రసరింపజేస్తాయి. ఇది మెయిన్ గా గుండె జబ్బుల నివారణకు యూజ్ అవుతుంది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, ఆ గుండె రక్త ప్రసరణ ఆగిపోవడం నుంచి కూడా కాపాడుతుంది. గుండె వాల్వ్ వ్యాధి అంటే హార్ట్ కి హోల్ పడింది, సరిగ్గా ఫంక్షనింగ్ లేదు అంటారు కదా, దానికోసం. ఇంకా హార్ట్ హలిద్మియా, హార్ట్ బీట్ సరిగ్గా లేకపోవడం. కొంతమందికి హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకుంటుంది, కొంతమంది తక్కువగా కొట్టుకుంటుంది కదా, అలాంటి వారి కోసం. ఇంకా ఇదివరకు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు కూడా ఎలర్జినైన్ అనేది ప్రిపేర్ చేయాలి. మనకి భుజాలు, చేతులు, మెడ మరియు దవడల్లో నొప్పి, తిమ్మిరి లాంటివి వచ్చినప్పుడు మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిందని, అలాగే ఉన్నట్టుండి ఒకేసారి చెస్ట్ లో పెయిన్, అలసిపోవడం, ఇవన్నీ వస్తుంటే అందరూ మనకి కొలెస్ట్రాల్ పెరిగిందని అనుకుంటారండి. కానీ అది మనకి హార్ట్ కి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయని మనకి ముందుగా కనిపించే సిమ్టమ్స్ అన్నమాట. మన వెస్టేజ్ లో ఎలార్జినిన్ అనేది విటమిన్స్, ఫోలిక్ యాసిడ్ అండ్ రెస్పోటాక్టల్ వంటి హెల్దీ పదార్థాలతో తయారు చేశారు. ఈ ఫోలిక్ ఆమ్లం విటమిన్ బి6 మరియు విటమిన్ బి12 చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, బ్లడ్ ప్రెషర్ ఫ్రీగా ఉండడానికి యూజ్ అవుతుంది. దీర్ఘకాలిక నొప్పుల్ని తగ్గిస్తుంది. హెల్దీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ సరిగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇది ప్యాకెట్ రూపంలో వస్తుందండి. 200 ml వాటర్ లో ఒక ప్యాకెట్ వేసుకొని తాగాలి. గోరువెచ్చని వాటర్ లో తీసుకోవాలి. గాజు గ్లాస్ లో మాత్రమే తీసుకోవాలండి. ఎర్లీ మార్నింగే తాగాలి ఇది కూడా. నెక్స్ట్ స్పిర్లినా. స్పిర్లినా అనేది మనకున్న ప్రోడక్ట్ లో అత్యంత బలమైనది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచే ఒక ఫుడ్ మెటీరియల్ గా దీన్ని చెప్తారు. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1970లో స్మాల్ న్యూట్రిషన్ ని తగ్గించేది ఏదైనా ఉందా అంటే స్పిర్లినా అని చెప్పిందండి. ఇది మనకి సముద్రంలో ఉండే ఒక చిన్న నీటి మొక్క గ్రీన్ ఆల్గో నాచు నుంచి తయారు చేయబడింది. స్పిర్లినాలో పాల కంటే 20 రెట్లు ప్రోటీన్స్ ఉంటాయి. బీటా కెరటిన్ క్యారెట్ లో ఉండే దానికంటే 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ డి, ఐరన్, విటమిన్ బి12, పొటాషియం, సోడియం, జింక్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, ఆక్సీకరణం ఫ్లో జరుగుతుంది. ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తాం కదా, ఈ ఆక్సిజన్ లోపలికి వెళ్లి బ్లడ్ లో కలుస్తుంది. ఈ ఆక్సీకరణ స్థితి బాగా జరిగి అన్ని పోషకాలు మనకు అందేలాగా స్పిరులినా చేస్తుంది. మన బాడీకి 1 kg బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. పిల్లలకి 1 kg బరువుకి 2 గ్రాముల ప్రోటీన్ కావాలి. మన స్పిరులినాలో 57 గ్రాముల ప్రోటీన్ అనేది ఉంటుంది. హై ప్రోటీన్ అన్నమాట. 1000 kg పండ్లలో, కూరగాయల్లో ఉండే న్యూట్రిషన్స్ అన్ని 1 kg స్పిరులినాలో ఉంటాయి. ఇది శరీరం యొక్క జీర్ణశక్తిని పెంచుతుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, శరీరం లోపల నుంచి శుభ్రపరుస్తుంది, మెరుగైన యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొటెక్షన్లు అందించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. తిన్న తర్వాత అండి మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ గ్యానోడర్మా. దీన్ని కింగ్ ఆఫ్ ద హెర్బ్స్ అని పిలుస్తారు. ఇది ఎర్రని పుట్టగొడుగుల నుంచి తయారు చేస్తారు. ఇది యూరప్ ఖండాల్లో మరియు ఆగ్నేయ ఆసియా, దక్షిణాఫ్రికా దేశాలు అధికంగా ఉంటుంది. గ్యానో అనగా గ్లోయింగ్ లేదా షైనింగ్ అని అర్థం. డెర్మ్ అనగా స్కిన్ అని అర్థం. ఇది శరీరం మొత్తాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీన్ని గ్యానోడర్మా అంటారు. మనకి ఇది మెయిన్ గా 3 రకాలుగా యూజ్ అవుతుంది. మన శరీరం మొత్తాన్ని స్కాన్ చేసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని అక్కడ ఉండే కణాలను బాగు చేస్తుంది. మన శరీరంలో ఉండే కణాలకు దగ్గరగా ఉన్న టాక్సిన్స్ అంటే విష రసాయన పదార్థాలను క్లీన్ చేసి బయటికి పంపిస్తుంది. మెయిన్ గా ఏంటంటే గ్యానోడర్మా కణాలన్నింటినీ రిపేర్ చేసి ప్రతి అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రెజర్ ని తగ్గిస్తుంది. నరాలన్నింటినీ శక్తివంతంగా ఉంచుతూ పనిచే సరిగ్గా పనిచేసేటట్టు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది. కొన్నేళ్ల నుండి తగ్గని వ్యాధులైనా తగ్గిస్తుంది. మైగ్రేన్ కూడా తగ్గిస్తుంది. బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతుంది. లేడీస్ లో మెన్సెస్ ముందు, మెన్సెస్ తర్వాత వచ్చే స్టమక్ పెయిన్, అలాగే థైరాయిడ్, డిప్రెషన్ లో ఉన్న వారికి, హైపర్ టెన్షన్ తో బాధపడే వారికి, పక్షవాతం వచ్చిన వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కి ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కణాలను శరీరంలో కంతులను కూడా నివారిస్తుంది. నెక్స్ట్ గ్యానోడర్మా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి అండి. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్.
ఫ్లాక్స్ ఆయిల్ అనేది అవిసె గింజలతో తయారు చేయబడింది. అవిసె గింజ నూనెలో ఆల్ఫా లినోలేనిక్ అనే యాసిడ్ వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప మూలం. అవిసె గింజ నూనెలో 50 to 60% ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 18 to 20% ఒమేగా 6 ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును సహజంగా నియంత్రించడంలో హెల్ప్ అవుతుంది. విటమిన్ బి, కాపర్, ప్రోటీన్, జింక్ ఇవన్నీ ఉంటాయి. మంచి కొవ్వు పెంచుతుంది, చెడు కొవ్వును తగ్గించడానికి యూజ్ అవుతుంది. రక్తనాళాల లోపల కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా నిరోధించడంలో హెల్ప్ అవుతుంది. హై బీపీని కంట్రోల్ చేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిని మరియు ఎల్డిఎల్ స్థాయిని తగ్గిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ క్యూటెన్ అండి. క్యూటెన్ ఇది మానవ శరీరంలో దొరికే ఒక ఎంజైము. శరీరంలో పుట్టి నుంచి 12 సంవత్సరాల వరకు ఇది మన శరీరంలో తయారవుతుంది. 12 సంవత్సరాల తర్వాత తయారయ్యే కాదు అన్నమాట. అప్పుడు మనం ఈ క్యూటెన్ అనేది బయట ఆహారం నుండి తీసుకోవాలి. క్యూటెన్ అనేది హార్ట్ ఫంక్షన్ మెరుగుపరుస్తుంది, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది, ఇన్ఫెర్టిలిటీ నుంచి కాపాడుతుంది, బ్రెయిన్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది, మైగ్రేన్ తలనొప్పి తగ్గిస్తుంది. చాలా మంది మైగ్రేన్ నరాల బలహీనత వల్ల వస్తుంది అనుకుంటారు, కానీ మన శరీరంలో క్యూటెన్ అనేది తగ్గినప్పుడు కూడా మైగ్రేన్ తలనొప్పి వస్తుందండి. క్యాన్సర్ సెల్స్ ని నివారిస్తుంది, పురుషుల్లో వీర్య కణాలను యాక్టివేట్ చేస్తుంది. ఎవరికైనా పిల్లలు పుట్టడం లేదు అంటారు కదా, అలాంటి వారికి ఫలదీకరణ సామర్థ్యానికి కూడా ఉపయోగపడుతుంది. స్కిన్ ని సన్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. ఓల్డ్ ఏజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ముడతలు, స్కిన్ పల్చబడడం లాంటివి కూడా కంట్రోల్ చేస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి అండి. మళ్ళీ సప్లిమెంట్స్ ఒకసారి చెప్తాను. నోని తినక ముందు మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఎలర్జీనేను ఇది కూడా ఎర్లీ మార్నింగ్ తాగేసేయాలి. గ్యానోడర్మా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. స్పిర్లినా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఫ్లాక్స్ ఆయిల్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. క్యూటెన్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఈ పక్షవాతం వచ్చిన వారికి ఫుడ్ ప్యాచెస్ కంపల్సరీ ఇవ్వాలండి. ఇందులో మనకి ఫుడ్ ప్యాచెస్ లేదు. ఎందుకంటే వాళ్ళకి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, డైలీ కొన్ని వేల లక్షల నాడి కణాలు అనేది చనిపోతుంటాయని. కాబట్టి వాళ్ళ బాడీలో టాక్సిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఫుడ్ ప్యాచెస్ ఇవ్వాలి వాళ్ళకి కంపల్సరీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ మై అప్లైనర్స్. ఓకే అండి, నెక్స్ట్ శిరీష మేడం మీరు చెప్తారా సబ్జెక్ట్? మేడం అన్మ్యూట్ చేసుకోండి. బ్రీజీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మీకు కంటిన్యూ మేడం. పిక్స్ షేర్ చేశాను మేడం వాట్సాప్. ఓకే మేడం, నేను షేర్ చేస్తాను, మీరు కంటిన్యూ చేయండి. ఓకే మేడం. త్రీమ్ బ్రీజీ గుడ్ మార్నింగ్ విస్టిజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు వచ్చేసి అష్యూర్ విటమిన్ సి ఫేషియల్ ఫామ్ అండ్ విటమిన్ సి జెల్ క్రీమ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నేను మీకు అష్యూర్ విటమిన్ సి ఫేషియల్ ఫామ్ గురించి షేర్ చేస్తాను. అండ్ ఈ రెండింటిని కూడా ఎలా యూస్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాం. సో అష్యూర్ విటమిన్ సి ఫేషియల్ ఫామ్ అనేది టానిక్ బాటిల్ టైప్లో ఉంటుంది. ఇది వచ్చేసి పైన ప్లాస్టిక్ కప్ లా ఉంటుంది. బాటిల్ కూడా ప్లాస్టికే అండి. దీనికి పంప్ టైప్లో ఇస్తారు. దాన్ని ప్రెస్ చేస్తే బయటకి ఫామ్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఎలా యూస్ చేయాలి అనేది. సో ఏం కాదండి, ఇది వచ్చేసి సేమ్ మనం ఫేస్ వాష్ కి ఏదైతే యూస్ చేస్తామో అలాగే యూస్ చేసుకోవాలి. ఫేషియల్ ఫామ్ అని ఉంది ఈ బాటిల్ పైన, కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు దీన్ని ఎలా యూస్ చేయాలనేది. జస్ట్ మనం ఫేస్ వాష్ ఎలాగైతే యూస్ చేస్తామో ఫేస్ వాష్ ప్లేస్ లో ఇది యూస్ చేసుకోవడమే. ఇది ఒక ఫేస్ వాష్ అన్నమాట. సో ఇది వచ్చేసి విటమిన్ సి ఉందండి. ఇది వచ్చేసి అండ్ ఇన్రిచ్డ్ విత్ కట్ ఫ్లామ్. కట్ ఫ్లామ్ అనేది ఒక ఆస్ట్రేలియన్ ఫ్రూట్ అండి. ఇది వచ్చేసి స్కిన్ కేర్ లో ఒక ప్రొడక్ట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఉంది దీనిపైన. కాబట్టి మీది ఆయిలీ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, కాంబినేషన్ స్కిన్ అయినా, ఏ స్కిన్ అయినా టైప్ ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇది ఫేస్ వాష్ అనేది అండ్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 100 ml బాటిల్. ఈ బాటిల్ 100 ml లో ఉంటుంది. ఫేస్ వాష్ అనేది ఇక్కడ వచ్చేసి డైరెక్షన్ ఫర్ యూజ్ అనేది ఇచ్చారు. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. అలాగే దీనిలో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ అనేవి ఇచ్చారు బాటిల్ పైన అని చూస్తే చెప్పాను కదా, కట్ ఫ్లామ్ అనేది
యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని ప్రైస్ అయితే 382 రూపీస్ ఎంఆర్పి ఇచ్చారు. అలాగే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 330 రూపీస్ మనకి. అండ్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది. ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అని చూసినట్లయితే, ఇది యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, మన స్కిన్ పైన ఉండే డర్ట్ అనేది నీట్గా క్లీన్ చేస్తుంది. మన ఫోర్స్ లోపల ఉండే డస్ట్ అనేది కూడా నీట్గా క్లీన్ అవుతుంది. అండ్ ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ మన ఒక రిఫ్రెషింగ్ ఫీల్. ఇందులో విటమిన్ సి అనేది ఉంది. మన స్కిన్కి విటమిన్ సి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి అష్యూర్ విటమిన్ సి జెల్ క్రీమ్ అనేది చూద్దాం. దీని ప్రైస్ వచ్చేసి 230 రూపీస్కి ఉంది. ఇది మనకి 200 రూపీస్కే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి వస్తుంది. అండ్ ఇది కూడా 2 ఇయర్స్ ఎక్స్పైరీ డేట్ ఇస్తారు. ఇది వచ్చేసి ఈ రెండు కాంబినేషన్లో, అంటే అష్యూర్ విటమిన్ సి ఫేషియల్ ఫామ్ అండ్ విటమిన్ సి జెల్ క్రీమ్ రెండు కూడా కాంబినేషన్లో యూజ్ చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో కూడా విటమిన్ సి అనేది ఉంటుంది. అండ్ కకడ్ పాల్మ్ కూడా సేమ్ ఉంటాయి. ఇందులో కూడా ఇది వచ్చేసి 50 గ్రామ్ ఈ ప్యాకేజ్. ఇది కూడా ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అన్నమాట. ఆయిలీ స్కిన్ వాళ్ళైనా, డ్రై స్కిన్ వాళ్ళు అయినా, కాంబినేషన్ స్కిన్ వాళ్ళైనా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఆల్ స్కిన్ టైప్స్ అండి. ఈ రెండు కూడా మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో ఈ 2 ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో అవి ఏంటివి అని, మన స్కిన్ లోపల, మన పోర్స్ లోపల ఉండే డస్ట్ని నీట్గా క్లీన్ అవుతుంది. అండ్ స్కిన్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవి రావు. సో చాలా మందికి ఏజింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది కదా. అంటే ఏజ్ తక్కువ ఏజ్ అయినా కానీ ఎక్కువ ఏజ్ లాగా కనిపిస్తూ స్కిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే వ్రింకల్స్ అనేవి తొందరగా వస్తూ ఉంటాయి. సో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఇవి యూజ్ చేయడం వలన మన స్కిన్ ఎప్పుడూ కూడా హెల్తీగా గ్లోయింగ్గా ఉంటుంది. సో ఇందులో మెయిన్గా కకడ్ ప్లమ్ అనే ఫ్రూట్ యూజ్ చేశారు కదా. ఇందులో వచ్చేసి కొలెజన్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మన స్కిన్కి కొలెజన్ అనేది చాలా అవసరం అండి. సో మనకి 30 ఇయర్స్ వరకు కూడా కొలెజన్ ప్రాపర్టీస్ అనేవి కరెక్ట్గానే ఉంటాయి. సో 30 ఇయర్స్ అబోవ్ ఉన్న వారికి ఈ కొలెజన్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోతూ ఉంటాయి. సో దాన్ని మనం ఆ కరెక్ట్ ప్రాసెస్లో మెయింటైన్ చేసుకోవాలి. ఒకవేళ మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ప్రొడక్ట్స్ అనేవి తప్పకుండా యూజ్ చేయాలి. సో ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మన స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. స్కిన్ అనేది ఎప్పుడు గ్లోయింగ్గా అండ్ ఫ్రెష్గా ఉంటుంది. యూత్ఫుల్గా ఉండవచ్చు ఎప్పుడు కూడా. అండ్ మన స్కిన్ పైన వ్రింకల్స్ రావటం, పింపుల్స్ రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. సో తప్పకుండా ఈ ప్రొడక్ట్స్ అయితే ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత మన ఫేస్ పైన ఆయిల్ కానీ, జిడ్డుగా ఉండడం, స్టికీగా ఉండడం అలాంటివి ఏవి ఉండదు. స్కిన్ బాగా అబ్జర్వ్ చేసుకొని చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ 2 ప్రొడక్ట్స్ని మనం ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ అష్యూర్ విటమిన్ సి ఫేషియల్ ఫామ్ని మనం యూజ్ చేసే ముందు ఒకసారి షేక్ చేయాలి. సో ఇది వచ్చేసి మన ఫేస్ వాష్ కాబట్టి ముందు మీ ఫేస్ అనేది తడి చేసుకోండి. సో నార్మల్ వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకోండి. సో ముందుగా ఫేస్ని తడి చేసుకుంటాంగా, అలాగే ఈ ఫామ్ని చేతిలో సరిపడా తీసుకొని ఫేస్ పై రఫ్ చేయాలి. అలాగే ఫేస్ లోపల నురుగ అనేది వస్తుంది. మనకు ఇందులో లిక్విడ్ కానీ, జెల్ టైప్ కానీ అలా ఏమీ ఉండదు. జస్ట్ మనకి సోప్ నురగ అనేది ఎలా ఉంటుందో అలా ఉంటుంది, పొంగులాగా ఉంటుందన్నమాట, అంతే. సో సో ఇలా మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు చాలా మంది రాంగ్ చేస్తారండి.
సో ఇలా సర్కిల్ మోషన్లో ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇలా మీరు ఒక 30 సెకండ్స్ వరకు కూడా ఫేస్ అనేది రఫ్ చేసుకోండి. సో నోస్ అయినా మౌత్ చుట్టూ కూడా కొంచెం నీట్గా రఫ్ చేసుకుంటూ తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. సో ఫేస్ పైన ఉన్న జిడ్డు డర్ట్ మొత్తం పోతుంది. ఫేస్ అయితే చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. మెయిన్గా అయితే ఆయిలీ స్కిన్ వాళ్ళు తప్పకుండా యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ విటమిన్ సి జెల్ క్రీమ్. సో ఈ క్రీమ్ ఏంటి అంటే మనం సిరం యూజ్ చేస్తాం కదా, చాలా మంది సిరమ్సే యూజ్ చేస్తారు. సో సిరమ్స్ ప్లేస్లో దీన్ని మనం అప్లై చేసుకోవాలి. అంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసుకోండి. సో ఈ క్రీమ్ మనకు మాయిశ్చరైజర్ లానే ఉంటుంది. క్రీమ్ వీటి కన్సిస్టెంట్లో ఉంటుంది. సో దీన్ని మనం మాయిశ్చరైజర్ ఎలా అప్లై చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. బట్ ఇది సిరం లాగా వర్క్ అవుతుంది స్కిన్ పైన. సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, మాయిశ్చరైజర్ అప్లై చేయాలా వద్దా అని. దీని తర్వాత అయితే కంపల్సరీగా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోండి. ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత జెల్ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అనేది తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంకో డౌట్ ఉండొచ్చు మీకు, విటమిన్ సి జెల్ క్రీమ్ అనేది జిడ్డుగా ఉంటుందా అని. కానీ అలా ఏమీ ఉండదు. అస్సలు క్రిస్నెస్ అనేది ఉండదు. చాలా నీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది స్కిన్ని. అండ్ స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత. సో మీరు తప్పకుండా దీన్ని వాడి చూడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కెమికల్ ప్రోడక్ట్ అయితే కాదు, ఆర్గానిక్తో తయారు చేశారు కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పార్లర్లో వెళ్ళే బదులు మన విటమిన్ సి ఫేషియల్ ఫామ్ మనతోనే చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలాంటి ఎఫెక్ట్స్ రావు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు విటమిన్ సి సిరం అండ్ క్రీమ్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అది ఎలా అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది ఎలా యూజ్ చేసుకోవాలి, మాకు వచ్చే డౌట్స్ కూడా మీరే క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లీడర్స్ అందరు ప్రతి ఒక్కరు వాడుకోండి, ఎందుకంటే బయట అండి మనకు ఉన్నాయి చాలా చాలా క్రీమ్స్ ఉంటాయి అండ్ బ్యూటీ పార్లర్స్ ఉంటాయి, బట్ మనం అక్కడ వెళ్ళినప్పుడు అంతా కెమికల్సే. నేను లాస్ట్ ఒక 2 months బ్యాక్ ఒక బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ మేము బ్యూటీ పార్లర్ దగ్గరికి లోపలికి వెళ్లకుండానే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి. అక్కడి నుంచే కళ్ళు మండడం స్టార్ట్ అయిపోయినాయి. అంటే అందులో ఉండే కెమికల్స్ చూడండి, ఆ రియాక్షన్ అంతా కళ్ళు మంట, లోపలికి వెళ్ళగానే ఇంకా ఎక్కువ అయిపోయింది ఆ మంట అనేది. అందులో చాలా కెమికల్స్ ఉంటాయి, బట్ మన ఎలా కాదండి, అన్ని న్యాచురల్ గా ఎలా తయారవుతాయో కూడా మేడం డైలీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అన్ని ఫ్రూట్స్ తోనే చెప్తున్నారు, కాబట్టి ప్రతి ఒక్కరు వాడుకోండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, నెక్స్ట్ ఇంకా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. రామారావు సార్ చెప్తారా మీరు సబ్జెక్ట్? లీడర్స్ ఎవరు లేరా చెప్పేవాళ్ళు? సార్ అన్మ్యూట్ చేసుకోండి, రామారావు సార్. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఓకే మేడం, హోస్ట్ ఇవ్వండి మేడం, షేర్ చేస్తాం. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో వండర్ఫుల్ సెషన్ ఇప్పటి వరకు. సో ఏదైతే బ్రహ్మముహూర్తంలో మనం స్టార్ట్ చేసుకున్నాం ఈ యొక్క జూమ్ అనేది, సో అలాంటి సమయంలో మనం మార్నింగ్ నుంచి సో శ్రీమృజీ, గ్రాటిట్యూడ్, అఫర్మేషన్ అండ్ ఛాంపియన్, సో ఇవన్నీ చెప్పుకొని మన మనస్సు, మన శరీరం రెండు, మన మైండ్ అనేది ప్రశాంతంగా ఉంచుకున్నాం. సో ఇలాంటి సమయంలో మనం ఏదైతే సబ్జెక్ట్ వింటున్నామో అది ఖచ్చితంగా మన మైండ్లోకి వెళ్తుంది. సో థ్యాంక్ యూ. అదేవిధంగా ఈరోజు
డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ లో భాగంగా మౌనిక మేడం గారు పెరాలసిస్ గురించి ఎక్సలెంట్ గా అసలు పెరాలసిస్ ఎందుకు వస్తుంది, వస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో అదేవిధంగా ఫ్యూచర్ లో రాకుండా ఉండాలంటే సో మన యొక్క ప్రొడక్ట్స్ ఎలా వాడుకోవాలి, వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి అని కూడా పూర్తిగా క్లారిటీగా ఇచ్చారు మేడం గారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా సో బ్యూటీ కేర్ లో భాగంగా చాలా వండర్ఫుల్ గా మేడం గారు శిరీష మేడం సూపర్ ఫేషియల్ ఫామ్ గురించి అండ్ సీజెల్ గురించి కూడా చాలా ఎక్సలెంట్ గా ఈరోజు బ్యూటీ కేర్ లో ఇంత ప్రాముఖ్యత ఉందా అనేటువంటి అంశాలన్నీ కూడా మనకి ఈరోజు చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్పారు. అవన్నీ కూడా చాలా నోట్ చేసుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ సో మచ్. సో నౌ షెడ్యూల్ లో భాగంగా ఈరోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ ఆఫ్ ఇండస్ట్రీ ఫ్యూచర్. సో ఫ్యూచర్ లో ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉండబోతుంది, సో ప్రజెంట్ ఏంటి సో అనేది ఈరోజు తెలుసుకుందాం. స్క్రీన్ షేర్ చేస్తున్నా ఒక్క నిమిషం. శ్రీమతి, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. స్క్రీన్ షేర్ అవుతుందా? సో ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్. సో ఏంటంటే తెలుసు అందరికి, వెస్టీజ్. సో వెస్టీజ్ అనేది ఇండియాలోనే ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉంది ఈరోజు మనం. సో అలాంటి ఇండస్ట్రీలో మనం అందరం కూడా ఉన్నాం ఇప్పుడు. సో అలాంటి ఇండస్ట్రీ ఈరోజు నెంబర్ 1 స్థాయికి రావడానికి కారణమైనటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు, అదేవిధంగా మన గ్రేట్ మేనేజ్మెంట్ గౌతమ్ బాలి సార్ అండ్ దీపక్ సుల్ సార్ అండ్ కన్వర్ బీర్ సింగ్ సార్. సో ముగ్గురు కూడా కలిసి ఈరోజు వెస్టీజ్ ని నెంబర్ 1 స్థాయిలోకి తీసుకురావడానికి అనేక రకాల కృషి చేసినటువంటి పరిస్థితిని మనం ఎప్పుడు మీటింగ్స్ లో, డిఎల్సి మీటింగ్ లో వింటాం, అదేవిధంగా మనం 1 డే ట్రైనింగ్ లో వింటాం. సో నిన్న కూడా మనం విన్నాం. సో అలాంటి ఇండస్ట్రీలో మనందరం కూడా ఉన్నాం ఈరోజు. సో అలాంటి ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం అసలు మరి ఈ ఇండస్ట్రీ ఎందుకు చేయాలి, సో ఇండస్ట్రీ చేయడానికి మనకి ఏంటి, మనకి దీనివల్ల యూజ్ ఏంటి అనేది ఒక్కసారి చూస్తే చూడండి. మనం చేసే పని కూడా, మనం చేసే జాబ్ కానీ లేకుంటే ఏదైనా కానీ మనకున్నటువంటి అవసరాలు, మనకున్నటువంటి డ్రీమ్స్, కోరికలు, కళలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి ఈరోజు మనందరం కూడా ఏ పని చేసినా కూడా చేస్తాను. కానీ మరి డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ యొక్క అవకాశం ఏ విధంగా ఉండేది అనేది చూసుకుంటే చూడండి, ఇక్కడ మన యొక్క డ్రీమ్స్, కోరికలు ముందుగా ఏమంటే డబ్బు. సో మనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు మనీ లేకుండా మనం ఏ పని కూడా చేయలేని పరిస్థితి. సో మనీయే సర్వస్వం అవుతుంది. సో మనీ లేనిదే ఈరోజు ఎలాంటి పని కూడా ముందుకు సాగనటువంటి పరిస్థితి. సో అలాంటి మనీ మన దగ్గర ఈరోజు లేనటువంటి పరిస్థితి. సో ఆ యొక్క మనీని ఎలా ఎర్న్ చేసుకోవాలో ఈరోజు మనం అనేక రకాల కళ్ళగంటూ ఉంటాం. సో ఏ పని చేస్తే వస్తాయి డబ్బులు, ఎక్కడ బిజినెస్ చేస్తే వస్తాయి, మరి ఎక్కడ ఉద్యోగం చేస్తే వస్తాయి, ఏం చేస్తే వస్తాయి అనేది మనం డబ్బు గురించే నిరంతరం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా మనీతోనే ఉంటుంది. సో అలాంటి మనీ కోసం ఈరోజు మనం ఆ యొక్క ఎలా సంపాదించాలనేటువంటి కోరికలతోటి ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం. సో అదేవిధంగా డ్రీమ్ హోమ్. సో ప్రతి ఒక్కరి కళ డ్రీమ్ హోమ్ అనేది, అంటే మనకు నచ్చినటువంటి ఇల్లు కట్టుకోవాలని, సో మనకు నచ్చినటువంటి ఇల్లుని నిర్మించుకోవాలని చెప్పేసి ఫ్యూచర్ లో ఒక మంచి ఇల్లు ఉండాలని అని అనుకుంటా ఉంటాం. సో అలాంటి డ్రీమ్స్ ని ఈరోజు మనం కళ్ళగంటూ ఉంటాం. సో మరి ఇల్లు కట్టుకోవాలంటే డబ్బు కావాలి, మరి డబ్బు కావాలంటే ఏం చేయాలనేది కూడా మన ప్రశ్న ఉంటుంది. సో అదేవిధంగా లగ్జరీ కార్. సో ఈ రోజు మనం చూస్తూ ఉంటే అనేక రకాలు మనం కార్లు, డిఫరెంట్ కార్స్ మనం బయటకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. సో అలాంటి కార్లు మనకెందుకు ఉండకూడదు అనేటువంటి ఒక చిన్న కోరిక ఉంటుంది. సో అలాంటి చిన్న కోరికని ఎందుకన్నా అంటే, ఎందుకంటే మనకి అలాంటి కార్లు తీసుకోవాలంటే డబ్బు కావాలి. సో అలాంటి డబ్బు కావాలంటే మన దగ్గర లేదు. సో అలాంటప్పుడు మనకి కోరిక అనేది చిన్నగా ఉంటుంది. కానీ అలాంటి కోరిక నెరవేర్చుకోవడానికి ఈరోజు మన ముందు
డైరెక్ట్ సెల్లింగ్ గా మనకి ఈ విధంగా వెస్టేజ్ రూపంలో మనకి వచ్చింది. సో అలాంటి కార్లు లగ్జరీ కార్లు తీసుకోవాలన్నా కానీ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ లో అవకాశం ఉంది. సో తర్వాత టైం ఫ్రీడమ్. సో ఈరోజు మనం టైం ఫ్రీడమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు నచ్చినటువంటి సమయంలో మనం పనిచేయాలని అనుకుంటాం. సో మనకు నచ్చినటువంటి ప్లేస్ లో మనం మన యొక్క పని చేయాలనుకుంటాం. సో అలాంటి ఇష్టమైన టైం, ఇష్టమైన ప్లేస్ అనేది మనకి ఎక్కడ కూడా అవకాశం లేదు. సో ఎందుకంటే ఈరోజు ఏ పనికి వెళ్ళినా కానీ, లేకుంటే ఏదైనా జాబ్ చేయాలన్నా కానీ, లేకుంటే ఏదైనా కంపెనీలో పనిచేయాలా కానీ, ఏదైనా సంస్థలో పనిచేయాలని ఖచ్చితంగా ఒక టైం అనేది ఉంటుంది. సో ఆ టైంకి మనం ఏదైతే వర్క్ చేస్తామో సో అప్పుడు మాత్రమే మనకి ఆ యొక్క మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది, మనీ అనేది రావడం జరుగుతుంది. సో అలాంటి ఫ్రీడమ్ అనేటువంటి టైం ఈ రోజు మనకి మన చేతుల్లో లేదు. సో అలాంటి ఫ్రీడమ్ టైం కావాలంటే మనం ఏం చేయాలనేది ఈరోజు మనకు ఉన్నటువంటి ప్రశ్న. సో అలాంటి ప్రశ్నలు మనకి ఎన్నో వస్తూ ఉంటాయి. సో అలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఈరోజు మనకి మంచి అవకాశం ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్. సో అదే విధంగా హెల్త్. సో మంచి హెల్త్. ఈరోజు గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే గుడ్ అంటే మంచిని సంపాదించాలనుకున్నాం. మంచి అనేది ఏ రూపంలో అయినా ఉండొచ్చు. హెల్త్ రూపంలో ఉండొచ్చు, సంపద రూపంలో ఉండొచ్చు. సో ఏదైనా మనం మంచి చేయాలనుకున్నప్పుడు, ఏదైనా మంచి పనులు చేయాలనుకున్నప్పుడు సో అవన్నీ కూడా ఎక్కువ శాతం మనం మంచిని కోరుకుంటూ ఉంటాం. సో అలాంటి మంచి హెల్త్ కానీ, మంచి ఆరోగ్యాన్ని, మంచి లైఫ్ స్టైల్ కానీ, మంచి ఇల్లు కానీ, మంచి కారు కానీ, సో ఇవన్నీ కూడా మంచి అనేది ఎక్కువ సంపాదించాలనుకుంటున్నాం. కానీ మంచి అనేది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో ఎక్కడ కూడా మంచి లేదు. ఈరోజు చూస్తే మేడం గారు చెప్పారు ఇందాక, అనేక బయట మార్కెట్లో దొరికేటువంటి అనేక ప్రొడక్ట్లు కూడా ఈరోజు కల్తీ చూస్తున్నారు. మేడం చెప్పడమే కాదు, ఈరోజు పేపర్లో చూస్తూ ఉంటాం, రోజు టీవీలో చూస్తాం, వార్తల్లో చూస్తూ ఉంటాం. సో వీటన్నిటిలో కూడా ఎన్నో రకాల కల్తీలు రావడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా మంచి అనేది ఎక్కువ లేనటువంటి పరిస్థితి. సో అలాంటి మంచి ఈ రోజు మనకి వెస్టీజ్ లో ఉంది. మనకు కావాల్సినటువంటి మంచి ఎంత అంటే అంత ఇక్కడ మంచి ఆరోగ్యం ఉంది, మంచి ఆదాయం ఉంది అని మనం రోజు చెప్పుకుంటూ ఉంటాం. సో అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ రోజు మనం ఉన్నాం. సో అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ లో ఉండాలంటే మనం ఏం చేయాలనేది కూడా మనకి ప్రశ్న రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో అదే విధంగా మంచి టూర్. సో చూడండి ఈరోజు మనం టీవీలో కానీ, లేదంటే ఎవరైనా చెప్తూ ఉంటే నేను అక్కడికి వెళ్ళి వచ్చాను, నేను దుబాయ్ వెళ్ళి వచ్చాను, నేను సింగపూర్ వెళ్ళి వచ్చాను, నేను థాయిలాండ్ వెళ్ళి వచ్చాను అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అలాంటి కోరిక కూడా ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. సో మంచి ప్రదేశాలకు వెళ్ళాలని, లేకుంటే వేరే దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం, ఆ యొక్క వాతావరణం చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అలాంటి డ్రీమ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అలాంటి డ్రీమ్స్ మరి మనం ఎందుకు నెరవేర్చుకోకూడదు? చూడండి అని ఇప్పుడు అలాంటి టూర్లు వెళ్ళే వాళ్ళు అందరూ కూడా డబ్బు కావాలి. ఈ రోజు బయట దేశం వెళ్ళాలంటే ఖచ్చితంగా లక్షల రూపాయలు కావాలి. సో మళ్ళీ అలాంటి ₹1,00,000 ఈ రోజు మనం డైలీ వర్క్ చేసి వస్తుందంటే ఎక్కడా లేదు. అలాంటి పరిస్థితి అసలు లేనే. మనం చేసేది వర్క్ చేస్తున్నామంటే వర్క్ తగ్గట్టు వర్క్ చేస్తూ మనం ఈరోజు బయట టూర్ వెళ్ళాలంటే అలాంటి అవకాశం ఎక్కడ కూడా లేదు. సో అలాంటి అవకాశాన్ని మనం ఈరోజు తీసుకోవాలంటే, అలాంటి అవకాశాన్ని మనం పొందాలంటే ఖచ్చితంగా మనం ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ లోనే అవకాశం ఉన్నదని చెప్పేసి మనం డైలీ మాట్లాడుకుంటూ ఉన్నాం. సో మరి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందో కూడా మనం తెలుసుకోవాలి. సో అలాంటి టూర్ వెళ్ళాలంటే ఈరోజు అలాంటి టూర్స్ మనం మన యొక్క కోరిక ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా మనం డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో అదేవిధంగా చిల్డ్రన్ ఎడ్యుకేషన్. సో ఈరోజు చూస్తే ఎడ్యుకేషన్ అనగానే ఫీజులు. సో ఫీజులు అనేవి చాలా అసలు ఫీజులు కట్టలేని పరిస్థితి ప్రతి ఒక్కరి పరిస్థితి ఉంది. సో ఎందుకంటే మన దగ్గర సరైన ఇన్కమ్ లేదు. ఎందుకంటే సరైన ఇన్కమ్ ఎందుకు లేదంటే మనం సరైన పని అనేది నిర్ణయించుకోలేదు. సో మనం నిర్ణయించుకున్న దాన్ని బట్టి మన ఇన్కమ్ ఉంటుంది. సో మన ఇన్కమ్ బట్టి మన యొక్క పిల్లల ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సో అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకు మనీ వస్తుంది అనేటువంటి ఆలోచన అనేది మనకు ఖచ్చితంగా రావాలి. సో అలాంటి ఆలోచన ఇచ్చినప్పుడే ఆ యొక్క కోరిక అనేది పిల్లల ఎడ్యుకేషన్ ఎక్కడ చదివించాలి, ఎక్కడ చదివిస్తే మన పిల్లలు మంచిగా చదువుకుంటారు, ఫ్యూచర్ లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మనకి ఆలోచన అనేది రావాలి. సో ఆలోచన రావాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి అనేటువంటి క్వశ్చన్ అయితే మనకి ఖచ్చితంగా రావాలి. సో అదేవిధంగా అవార్డ్స్. సో అవార్డ్స్ మన యొక్క ఏ పని చేసినా కానీ మనకు ఒక విలువ అనేది కోరుకుంటూ ఉంటాం. సో ఆ విలువ అనేది విలువతో పాటు అవార్డ్స్ కొన్ని అవార్డ్స్ రావాలని, అంటే వాల్యూ అనేది ఉండాలని కోరుకుంటాం. సో అలాంటి అవార్డ్స్ అనేది ఎక్కడ కూడా లేని పరిస్థితి. సో ఈ రోజు మనకి డైరెక్ట్ సెల్లింగ్ లో అవకాశం ఉంది. సో అదేవిధంగా రికగ్నైజ్. సో మనం ఉన్నటువంటి స్థాయి ఏదైతే ఉందో స్థాయిని గౌరవంగా ఉండేటువంటి పని ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా మనం డైరెక్ట్ సెల్లింగ్ లో ఆ యొక్క అవకాశం ఉంది. సో ఈ రోజు రికగ్నైజ్. సో అనేక రికగ్నైజ్ మనకి మన డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాయి.
సో అలాంటి రికగ్నైజ్ పొందాలని అనుకుంటాం. సో ఏదైనా పని చేస్తుంటే అక్కడ మంచి ఉన్నతమైనటువంటి విలువలు కావాలని కోరుకుంటూ ఉంటాం. సో మరి అలాంటి విలువలు ఉన్నటువంటి పని ఏదైనా ఉందంటే ఎక్కడా లేదండి, ఏ జాబ్ లో లేదు. సో కనీసం గుర్తించినటువంటి అవకాశం కూడా లేదు. సో ఏదంటే మనం చేసినటువంటి పనికి మాత్రమే జీతం మాత్రమే ఆలోచిస్తారు, మిగతా ఎలాంటి విషయాల గురించి ఆలోచించినటువంటి పరిస్థితి ఈ రోజులో చూస్తా ఉన్నాం. సో మరి అలాంటి రికగ్నైజ్డ్ కావాలంటే, హోదా కావాలంటే, ఉన్నత విలువ కావాలంటే ఈరోజు మనం ఏం చేయాలనేది కూడా మనకు ప్రశ్న రావాలి. సో అలాంటి ప్రశ్న వచ్చినప్పుడే మనం ఏం చేయాలనేది కూడా మనకి ఆలోచన అనేది ఉంటుంది. సో తర్వాత పాపులారిటీ. సో పాపులారిటీ అంటే మనం చేస్తున్న పని మీద మనం చేస్తున్న పనికి సరైన పాపులారిటీ అంటే అడ్వర్టైజ్ అంటాం కదా. సో మనం చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దాని మీద గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉండాలి. సో పాపులారిటీ ఉండాలి, ఫేమస్ ఉండాలి. సో ఫేమస్ కావాలంటే ఖచ్చితంగా మనం చేస్తున్నటువంటి పని మీద ఏదైతే ఉందో దాని మీద అయితే లేనటువంటి పరిస్థితి. సో అలాంటి పాపులారిటీ రావాలంటే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి. మనం ఏదో ఒకటి విజయం సాధించినప్పుడే ఆ పాపులారిటీ వస్తుంది. సో విజయం అంటే ఏంది, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడే ఆ యొక్క పాపులారిటీ అనేది రావడం జరుగుతుంది. సరే, ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి? సో మనం ప్రస్తుతం చేస్తున్నటువంటి పని మీద ఏదైనా కానీ, జాబ్ కానీ, లేకుంటే ఏదైనా వర్క్ కానీ, లేదంటే ఏదైనా సంస్థలో పనిచేసినా కానీ పాపులారిటీ అనేది ఉండదు, కేవలం జీతం మాత్రమే ఉంటుంది. సో చేసిన సమయానికి మాత్రమే అక్కడ ఇన్కమ్ అనేది కూలీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి సందర్భాల్లో మనకి ఎలాంటి పాపులారిటీ ఉండదు. సో పాపులారిటీ ఉండాలంటే ఖచ్చితంగా ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ఆ యొక్క పాపులారిటీ అనేది ఉంటుంది. సో ఈరోజు గమనిస్తే మనం నిన్న చూసినాం, ఏదైతే సాధారణ స్థాయి నుంచి ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ లో దాదాపు 5 నుంచి 6 లక్షల దాకా తీసుకున్నట్టు మన గ్రేట్ గురువు గారు రమేష్ చంద్ర సార్ని చూసినాం. సో అది పాపులారిటీ అంటే. సో ఈరోజు సార్ని చూస్తే మనకి పాపులారిటీ అనేది ఏంటో తెలుస్తుంది. సో అదేవిధంగా మన గ్రేట్ లీడర్ విక్సమ్ సార్ కానీ, అదేవిధంగా పుల్లయ్య సార్ కానీ, అదేవిధంగా నాగరాజ్ సార్ కానీ, సో మోహన్ సార్, వీళ్ళందరూ కూడా పాపులారిటీ అంటే ఈరోజు వాళ్ళు ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడం చూసాం. సో వారికి మంచి పాపులారిటీ. సో అలాంటి పాపులారిటీ మనందరికి కావాలంటే ఖచ్చితంగా మనం కూడా ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలనేది మనకి ప్రశ్న రావాలి. సో ఏం చేయాలనే ప్రశ్న వచ్చినప్పుడు మాత్రమే మనం ఏం చేయాలనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి డ్రీమ్స్, కోరికలు సో ఈరోజు నెరవేర్చుకోవాలంటే మనకి ఉన్నటువంటి ఏంటి అవకాశం ఏంటంటే చూస్తే చూడండి, ఇక్కడ ఈ స్క్రీన్ లో చూస్తే చూడండి, అసలు డైరెక్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మనకి ప్రశ్న. సో మరి అన్ని చెప్తున్నారు, బాగానే ఉంది. సో మరి ఇప్పుడైతే ఇట్లా ఉంది, మరి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది సో అనేది ఒక్కసారి మనకి ప్రశ్న వస్తే మనకి ఇంకో ప్రశ్న రావాలి. సో అసలు ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం మన పరిస్థితి ఏందనేది మనం తెలుసుకోవాలా. సో కొన్ని సంవత్సరాల క్రితం మన పరిస్థితి ఏందో తెలిస్తే ప్రస్తుతం ఏంటో తెలుస్తుంది, ఫ్యూచర్ కూడా తెలుస్తుంది. సో అలాంటి సందర్భమే ఈరోజు నేను వివరించబోతున్నాను. చూడండి, ఇక్కడ చూస్తే మనం మెయిన్ రీజన్ ఫర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ డ్రీమ్స్. మరి మెయిన్ రీజన్ ఏంటి? సో మరి మన కోరికలు, డ్రీమ్స్ ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి కోరికలు, డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ ఫుల్ఫిల్ కావాలంటే మరి ఏంటి కారణం, ఏంటి కాకపోవడానికి కారణం ఏంటి? ఈరోజు ఇక్కడ చూస్తే డబ్బు లేదు ఇప్పుడు ప్రస్తుతం. సో ఇక్కడ నా గురించే చెప్తున్నాను. సో ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఏదైతే జాబ్ ఉందో, వర్క్ ఉందో, దాని ద్వారా సరైన మనీ లేదు, సరైన డ్రీమ్స్, మనం ఏదైతే డ్రీమ్స్ అనుకుంటున్నామో, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని అనుకుంటున్నాం, మంచి ఇల్లు కట్టాలనుకుంటున్నాం, మంచి కారు కొనాలనుకుంటున్నాం, సో అదేవిధంగా విదేశీ టూర్ వెళ్ళాలనుకుంటున్నాం, మంచి రికగ్నైజ్ కావాలనుకుంటున్నాం, సో అవార్డ్స్ కావాలనుకుంటున్నాం, అదేవిధంగా పాపులారిటీ. సో ఈరోజు పాపులారిటీ కావాలి, ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సో నేను పాపులర్ అవ్వాలి, నేను ఫేమస్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అవకాశం ఎక్కడ ఉంది? సో ఎక్కడ ఉందో తెలుసుకొని అక్కడ పనిచేస్తేనే ఆ పాపులారిటీ అనేది వస్తుంది. సో అలాంటి పాపులారిటీ గురించి మనం ఈరోజు ఆలోచిస్తే చూడండి, మరి మనం ఇప్పటి వరకు ఏం చేసాం అనేది ఖచ్చితంగా దాని మీదే ఆధారపడి ఉంటుంది. సో మనం గత కొన్ని సంవత్సరాలుగా గమనిస్తే చూడండి, మనం చేసినటువంటి మనకున్నటువంటి పరిస్థితి అంటే మనం ఉన్నటువంటి లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూస్తే గమనిస్తే చూడండి, దాని మీదే మెయిన్ మన యొక్క ప్రస్తుతం స్థితి అనేది మనకి అర్థమవుతుంది. సో మన బ్యాక్గ్రౌండ్ అంటే పాస్ట్ ఏదైతే గడిచిన కాలం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి బేరీజ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో.
ఫ్యూచర్ లో ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నాము అనేది మనకి ఒక మంచి అవగాహన అనేది రాబోతుంది. చూడండి ఒకసారి. సో ఇక్కడ చూస్తే 1940. సో చూడండి 1940 ఒకసారి వెళ్ళిపోండి, బ్యాక్ తో 1940కి వెళ్ళిపోండి. సో అప్పటికి మనం పుట్టుండకపోవచ్చు, కానీ సో 1940లో చూస్తే ఒక నెలకి వచ్చినటువంటి ఖర్చు ఎంత అంటే 10 రూపాయలు మాత్రమే. సో చూడండి, ఒక 10 రూపాయలు మంత్లీ ఇన్కమ్ ఉంటే చాలు, ఆ రోజు నెల మొత్తం గడిచిపోతుందని ఇక్కడ కొన్ని సర్వేల ద్వారా, నేను చెప్పింది కాదండి, ఇక్కడ కొన్ని సర్వేల ద్వారా ఈ యొక్క సో కొన్ని సర్వేల ద్వారా తీసుకున్నటువంటి సమాచారం ఇది. సో అలాంటి సమాచారం బట్టి ఈరోజు నేను చెప్తున్నాను. సో 1940లో చూస్తే మనం మామూలుగా ఈ యొక్క సమాచారం కాకపోయినా మనం పుట్టినప్పుడు జస్ట్ ఒక 5 years అంటే మనకి పుట్టంగా మనకి ఆ యొక్క తెలివి అనేది ఉండదు. కాబట్టి మనం ఏదైతే తెలివి వచ్చిన కాడి నుంచి అంటే దాదాపు ఒక 5 years 10 years నుంచి మనం గమనిస్తే చూడండి, అప్పుడు మన ఖర్చులు కానీ లేదు మన స్థితి, మన యొక్క అవసరాలు కానీ చాలా చాలా తక్కువ ఖర్చుతోటి, తక్కువ అమౌంట్ తోటి మనకి అవసరాలని తీరిపోతూ ఉంటాయి. సో కానీ ఇప్పుడు గమనిస్తే ఎలాంటి పరిస్థితి ఉంది. సో దాన్నే ఈరోజు బేరీజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో 1940లో చూస్తే కేవలం 10 రూపాయలతోనే ఆ యొక్క నెల మొత్తం అనేది గడిచిన పరిస్థితి. ఎలాంటి మనకి ఏం కావాలో అన్ని అవసరాలన్నీ కూడా తీర్చుకునేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది 1940లో. ఓన్లీ 10 rupees per month. సో తర్వాత చూస్తే 1960లో చూస్తే చూడండి 10 times పెరిగింది. అంటే 10 10 100, అంటే 100 రూపాయలు మంత్కి, అంటే 20 years. ఇక్కడ గ్యాప్ చూస్తే 40 to 60, అంటే 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి, అంటే 1960కి వచ్చే వరకే ఆ యొక్క ఎక్స్పెన్స్, అంటే దాని యొక్క స్థితి ఏ విధంగా ఉందంటే నెలకి 100 రూపాయలు, అంటే నెలకి 100 రూపాయలు ఉంటే ఆ రోజు గడిచేటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ చూస్తే మనకి 10 times అనేది పెరిగిపోయింది. 10 రూపాయల నుంచి ఒక 20 years అనేది కొంచెం ఫార్వర్డ్ అయిన తర్వాత దాని యొక్క స్థితి ఎట్లా ఉందంటే 10 times అనేది పెరిగిపోయింది. ఖర్చులు అనేవి పెరిగిపోయినాయి. సో మరి ఖర్చులు పెరిగినప్పుడు ఆదాయం కూడా పెరగాలి. మరి ఆదాయం పెరుగుతుందంటే, సో ఇప్పుడు మనకి ఖర్చులు పెరిగినప్పుడు ఆదాయం పెరిగిందంటే ఎక్కడ కూడా పెరగలే. మనం చేస్తున్నటువంటి పని మీద పెరగలే, మనం చేస్తున్నటువంటి జాబ్ మీద పెరగలే, మనం చేస్తున్నటువంటి ఏ బిజినెస్ మీద పెరగలే. సో అలాంటి సందర్భం మనం గడిచిన కాలంలో కూడా మనం గమనిస్తూ ఉండాలి. సో అలాంటి గమనిస్తే చూడండి 1980, అంటే 1980లో చూస్తే చూడండి 1000 rupees అయింది. ఇక్కడ కూడా 10 times పెరిగింది. సో చూడండి 1960లో 100 rupees per month కి మనకి అవసరాలు తీరిస్తే, సో చూడండి ఇక్కడ 1980కి వచ్చే వరకే 1000 రూపాయలు అయింది. అంటే ఇక్కడ కూడా 10 times పెరిగింది. అంటే ఒక 20 years మనం యావరేజ్ గా తీసుకుంటే చూడండి ఆ ఖర్చులు అనేవి, ఆ మెయింటెనెన్స్ అనేది ఎంత పెరుగుతుందో చూడండి. సో అలాంటి సందర్భంలో చూడండి 2000 వచ్చే వరకు చూడండి మనకి 10,000 రూపాయలు అయింది. సో ఇక్కడ కూడా మనం గమనిస్తే ఎంత అయింది, దాదాపు 10 times పెరిగింది. అవునా? సో అంటే చూడండి, ఒక్క 20 సంవత్సరాలు మన యొక్క పీరియడ్ తీసుకుంటే ఖచ్చితంగా మన యొక్క అవసరాలు కానీ, మన యొక్క స్థితి కానీ, ఎలాంటి ఖర్చులు అనేవి ఎలా పెరిగిపోతున్నాయో అనేది ఒక్కసారి గమనిస్తూ ఉంటే చూడండి 2000 నుంచి 2025, సో చూస్తే 1,00,000 రూపాయలండి. సో ఈ రోజు అవసరాలు, ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ఆ రోజు ఆ నెల గడవడానికి అవసరమైనటువంటి ఇన్కమ్ ఎంత ఉండాలి, సో ఎంత ఉంటే మనకి ఆ నెల గడుస్తుందనేటువంటి ఇక్కడ గమనిస్తే చూడండి ఈ రోజు 2000 నుంచి 2025 చూస్తే 1,00,000 రూపాయలు కావాలి. అంటే ఇక్కడ కూడా 10 times అనేది పెరిగింది. అంటే గమనించండి, ఈ రోజు 1,00,000 రూపాయలు వచ్చినటువంటి జాబ్ కానీ పని కానీ ఏదైనా ఉందంటే మంత్లీ 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం ఎక్కడైనా ఉందంటే ఎక్కడ లేనటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. సో మరి ఏంటి, మన ఇప్పుడే ఇలా ఉంటే 2025 1,00,000 రూపాయలు కావాలి. అంటే ఈరోజు 2024లో ఉన్నాం మనం. సో 2024లో ఉన్నట్టు దాదాపు 1,00,000 రూపాయలు కూడా మన అవసరం. ఈరోజు 1,00,000 లేనిదే ఎలాంటి పరిస్థితి, ఇలాంటి గడ్డు పరిస్థితులన్నీ కూడా రావడం జరిగింది. సరైన మన అవసరాలు ఏవైతే ఉన్నాయో, పిల్లల ఫీజు కానీ, అదేవిధంగా ఒక కారు కొనాలన్నా కానీ, లేకుంటే ఒక మంచి ఇల్లు కట్టాలన్నా కానీ, సో కనీస అవసరాలే తీరినటువంటి పరిస్థితి ఈరోజు. సో మరి ఇక డ్రీమ్స్ ఎక్కడ ఫిల్ఫిల్ అవుతాయి? సో డ్రీమ్ ఫిల్ఫిల్ అలా అంటే మరి మనం ఏం చేయాలి? మరి ఫ్యూచర్ లో ఇప్పుడే ఇట్లా ఉంటే మరి ఇంకొక 20 years పోతే 2024లోనే ఇట్లా ఉంటే 2044లో ఎలా ఉండబోతుంది? సో ఒక్కసారి వ్యారీ చేసుకోండి. అంటే దాదాపు 1,00,000 నుంచి 10 లక్షలకి వెళ్ళబోతుంది మన యొక్క ఖర్చు అవసరాలనేవి. సో మరి ఖర్చు అవసరాలు ఎంత ఉంటే మరి మన యొక్క డ్రీమ్స్ ఇంకా ఎక్కడ నెరవేరుతాయండి? చూడండి. సో ఈ రోజు చూస్తే మనం గమనిస్తే సార్, మన గ్రేట్ లీడర్స్ చూస్తే నెలకి 1,00,000
నెలకి దాదాపు 5 నుంచి 6 లక్షలు, లక్ష పైన తీసుకున్నటువంటి మన గ్రేట్ లీడర్స్ మనం ఒకసారి అవగాహన చేసుకోవాలి. అంటే వారు ఏదైతే ఫ్యూచర్ అనేది ఒక అంచనా వేసుకున్నారో ఆ అంచనాను బట్టే ఈరోజు ఒక మంచి ఆలోచన తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నారు. సో అలాంటి ఆలోచన కూడా మనకు కూడా రావాలి. సో అలాంటి ఆలోచన మనకు వచ్చినప్పుడే ఆ యొక్క డ్రీమ్స్ అనేవి మనకి నెరవేరే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ ప్రూఫ్ అయింది. సో మన గ్రేట్ లీడర్ ఇప్పుడు దాదాపుగా కేవలం 4 సంవత్సరాల్లోనే 3 సంవత్సరాల్లోనే ఈరోజు ₹1,00,00,000 పైన ఎర్న్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూసాం. అదేవిధంగా ఒక మంచి 2 ఇల్లులు కట్టుకున్నటువంటి పరిస్థితి మన గ్రేట్ గాడ్ గురువు గారు రమేష్ చంద్ర సార్ తీసుకున్నటువంటి పరిస్థితిని చూసాం. అదేవిధంగా మన గ్రేట్ లీడర్ పుల్లయ్య సార్ కూడా కార్ తీసుకోవడం చూసాం. సో అదేవిధంగా ఇల్లు కూడా ప్లాన్ చేస్తున్నారు. సో అప్పుడప్పుడు మనం చెప్తా ఉంటారు, అంటే వాళ్ళ ప్లానింగ్ ఉంది, వాళ్ళ ప్లానింగ్ ని బట్టే ముందుకు వెళ్తా ఉన్నారు. సో మనకి లేదా ప్లానింగ్, సో మనం ఏం చేయాలనేదే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రశ్న. సో మరి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందో చూస్తే, ఇప్పుడు గమనిస్తే ఫ్యూచర్ లో ఇంకా 20 సంవత్సరాలు దాటితే మన యొక్క ఎక్స్పెన్స్, మన యొక్క ఖర్చు, మన యొక్క అవసరాలు ఏ మేరకు ఉన్నాయో గమనిస్తే చూస్తే 10 లక్షలు, అంటే దాదాపు నెలకి 10 లక్షలు లేదే ఈరోజు అలాంటి ఏదైతే ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం లేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, మనకి ఆల్రెడీ ప్రూఫ్ అయింది. మరి మనం ఏం చేయాలి? డైరెక్ట్ సెల్లింగ్ చేయాలి. డైరెక్ట్ సెల్లింగ్ చేస్తేనే ఈ యొక్క మన యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నెరవేరే అవకాశం ఉంటుంది. సో మరి అవకాశం మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది మన డైరెక్ట్ సెల్లింగ్ వెస్టీజ్ బిజినెస్ లో మనం చూస్తే చూడండి ఒకసారి. 1 సెకండ్. సో చూడండి, వెస్టేజ్ బిజినెస్. సో వెస్టేజ్ ఒక ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుందో ఈరోజు 20 ఇయర్స్ ముందు మనం గమనిస్తే, 20 ఇయర్స్ ముందు అంటే ఈరోజు మనం వెస్టేజ్ లో ఉన్నాం. 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకోబోతుంది రేపు June 2 కి. సో మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఒక 20 సంవత్సరాలు బిఫోర్ గమనిస్తే చూడండి మన వెస్టేజ్ లో పరిస్థితి ఎలా ఉంది అనేది. సో కేవలం 2 ప్రొడక్ట్లు మాత్రమే, అంటే చూడండి కేవలం 2 ప్రొడక్ట్లతో స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ మన గ్రేట్ మేనేజింగ్ డైరెక్టర్ చూస్తే, ఇక్కడ చూస్తే గౌతమ్ బాలి సార్, ఇంకా దీపక్ సూద్ సార్. సో చూడండి ఒకసారి, వీరే మన వెస్టేజ్ కి మూల స్తంభాలు. సో గౌతమ్ బాలి సార్, సో మేనేజింగ్ డైరెక్టర్, ఫౌండర్. సో ఈరోజు అనే యొక్క ఆలోచన ఏదైతే ఉందో, ముందు ఆలోచనతోటి సో ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది డైరెక్ట్ సెల్లింగ్ అనేది ముందుగానే అంచనా వేసుకొని ఈరోజు కేవలం 2 ప్రొడక్ట్లతో 2004లో 2 ప్రొడక్ట్లతో ప్రారంభించినటువంటి కంపెనీ. అదేవిధంగా ఏదైతే 5 కోట్ల పెట్టుబడి, కేవలం 5 కోట్లతో స్టార్ట్ చేశారు. 2 ఆఫీసులు, కేవలం 2 ఆఫీసులు, ఒకటి ముంబై, ఇంకోటి ఢిల్లీలో ఈరోజు స్టార్ట్ చేసి కేవలం 6 డిస్ట్రిబ్యూటర్లతో స్టార్ట్ చేశారు. ఎప్పుడు? 20 ఇయర్స్ బ్యాక్. సో 20 ఇయర్స్ బ్యాక్ లో మరి అట్లా ఉంటే మరి ప్రస్తుతం చూస్తే చూడండి, ప్రస్తుతం So good morning, Vestigians. Good morning, all. సో స్క్రీన్ షేర్ చేస్తున్నా 1 minute. సో ఏంటంటే స్క్రీన్ లో కనిపిస్తే మనకి కొంచెం క్లారిటీ ఉంటుందని చెప్పేసి స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నాం. ఎస్.
సో చూడండి ఇక్కడ ఈ విధంగా గమనిస్తే మనం కేవలం 2 ప్లేసులు 2 ప్రొడక్ట్స్ 6 మెంబర్స్ తో స్టార్ట్ చేసినటువంటి కంపెనీ ఏదైతే ఉందో కేవలం 5 కోట్ల టర్న్ ఓవర్ తో ఆ రోజు స్టార్ట్ చేస్తే ఈ రోజు చూడండి దాదాపు ఇది 2023లో చూసినటువంటిది. ప్రస్తుతం మనం 2024లో ఉన్నాం. సో అంటే 2023 వచ్చే వరకే 45 ఆఫీసు, ప్రస్తుతం 65కు పైగా ఉన్నాయి ఈరోజు ఆఫీసులు. సో అదే విధంగా ప్రొడక్ట్స్ చూస్తే 2023లో 400 ప్రొడక్ట్స్ ఉంటే మరి ఇప్పుడు 400 ప్రొడక్ట్స్ ఉంటే ఇప్పుడు 400 పైగా ప్రొడక్ట్స్ అనేవి కంపెనీలో ఉన్నాయి. మరి 20 సంవత్సరాల క్రితం గమనిస్తే మనకి కేవలం 2 ప్రొడక్ట్లు. సో మరి ఎక్కడ ఉంది? సో ఆ రోజు ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నటువంటి గౌతమ్ బాలి సార్, దీపక్ సూద్ సార్, ఇంకా కన్వర్బీర్ సింగ్ సంగ్ ఈ ముగ్గురు యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే చూడండి, ఫ్యూచర్ చూసారు వాళ్ళు. 20 years బ్యాకే ఫ్యూచర్ చూశారు. ఆ యొక్క ఫ్యూచర్ చూసి ఏదైతే స్టార్ట్ చేశారో వెస్టేజ్ బిజినెస్ అనేది, సో ఫ్యూచర్ 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది అనేది కూడా వారు అప్పుడే ఆలోచన వేసుకున్నారు. అందుకే సోచనేకు హిమ్మత్ తో కరో అన్నారు అంటూ ఉంటారు మన గౌతమ్ బాలి సార్ ఎప్పుడు కూడా. అంటే ఆ రోజు చేసినటువంటి ఆలోచనే ఈ రోజు 2 ఆఫీసులుగా ఉన్నటువంటి ఈ రోజు మన వెస్టేజ్ బిజినెస్ ఈ రోజు దాదాపు 60 ఆఫీసులుగా, దాదాపు 2023 45 ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 60 ఆఫీసులుగా ఎదిగింది. అదేవిధంగా 2 ప్రొడక్టులతో ఆ రోజు మంచి ఆలోచనతోటి స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ ఈ రోజు 450 ప్రొడక్టులు పైగా ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. సో అదేవిధంగా 6 మెంబర్స్, కేవలం 6 మెంబర్స్ తోనే 20 సంవత్సరాల క్రితం ఆ యొక్క ఆలోచన చేసి స్టార్ట్ చేస్తే ఈ రోజు దాదాపు 5 కోట్ల మంది కూడా మెంబర్స్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే చూడండి వారి యొక్క విజన్ చూడండి. సో మరి ఇప్పుడే ఇలా సో 6 మెంబర్స్ తో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ ఈ రోజు 4 కోట్ల మంది ఈ రోజు ఇందులో పనిచేస్తున్నటువంటి మనం పరిస్థితిని చూస్తా ఉన్నాం. సో అదేవిధంగా 5 కోట్ల టర్న్ ఓవర్ ఆ రోజు ఉంటే, సో ఈ రోజు చూస్తే దాదాపు 3 కాదండి 5 కోట్ల టర్న్ ఓవర్, 5,000 కోట్ల టర్న్ ఓవర్ తో ఈ రోజు సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉంటుంది. సో అదండి, అంటే ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటే మనం ఏం చేస్తే ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందని చెప్పి ఆ యొక్క ఆలోచన అనేది రావడం ఇంపార్టెంట్. సో అలాంటి ఆలోచన చేశారు ఆ రోజు గౌతమ్ బాలి సార్. సో అలాంటి ఆలోచన చేయబట్టే మనం ఈ రోజు ఇంతమంది సక్సెస్ఫుల్ లీడర్స్ ముందు మనం ఉన్నాం. ఆ యొక్క సక్సెస్ఫుల్ యొక్క లీడర్స్ యొక్క బాటలో మనం నడుస్తూ ఉన్నాం. అలాంటి సంస్థలో ఉన్నాం ఈ రోజు మనందరం కూడా. సో మరి ఫ్యూచర్ కూడా ఎలా ఉండబోతుందో చూస్తే చూడండి, ఇక్కడ చూస్తే నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ ఉంది ఈ రోజు. వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ లో నెంబర్ 1 ఇండియాలోనే మనం నెంబర్ 1 కంపెనీగా ఈరోజు వెస్టేజ్ రన్ అవుతా ఉంది. సో వరల్డ్ వైడ్ గా చూస్తే మనకి ఈ రోజు 32వ ప్లేస్ లో ఉంది. సో ఎప్పుడైతే 38 ర్యాంక్ వరల్డ్ వైడ్, అంటే 2023-22లో 2000 సంవత్సరంలో 38వ ర్యాంక్ ఉంటే ప్రస్తుతం 32వ ర్యాంకులో ఈరోజు 32వ స్థానంలో ఉంది. సో అదేవిధంగా సో ఆ రోజు కేవలం ఇండియాలో స్టార్ట్ అయినటువంటి యొక్క కంపెనీ ఈ రోజు 9 నుంచి 10 దేశాల్లో 11 దేశాల్లో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తా ఉంది. సో దాదాపు ఈ రోజు విజన్ చూస్తే చూడండి, ఆ రోజే మన యొక్క గ్రేట్ గాడ్ గౌతమ్ బాలి సార్ యొక్క విజన్ తోటి పనిచేశారు. సో మరి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక మంచి విజన్ తోటి ఈ రోజు ఉన్నారు. అలాంటి విజన్ కూడా ప్రతి ఒక్కరికి ఉండాలి. సో విజన్ ఉన్నప్పుడే మనం ఏం చేయాలనేది మనకి వస్తుంది. సో అలాంటి విజన్ తోటి ఈ రోజు మనం ముందుకెళ్తా ఉన్నాం. సో చూస్తే దాదాపు 20,000 కోట్ల ఇన్కమ్ రావాలని చెప్పేసి, అంటే ఫ్యూచర్ లో ఒక 2025 తర్వాత మన యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి ఎంత ఉండాలనేది మన యొక్క గౌతమ్ బాలి సార్ యొక్క ఆలోచన ఉంది. సో దాదాపు 10,000 కోట్ల నుంచి 20,000 కోట్లకి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంది. అదేవిధంగా లగ్జరీ కార్స్, మనం ఏదైతే అనుకుంటున్నామో కార్లు ఏవైతే మన యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకోవడానికి ఈ రోజు చాలా మంది కూడా ఈ రోజు వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ లో అనేక మంది కార్లు తీసుకున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. మరి ఫ్యూచర్ లో కూడా ఒక మంచి లగ్జరీ కార్లు దాదాపు ఎక్కువ మంది తీసుకునేలా ఈ యొక్క విజన్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ప్రొడక్ట్స్ కూడా పెంచుకోవాలని చెప్పేసి దాదాపు 450 ఉన్న ప్రొడక్ట్స్ ఈ రోజు 1000 ప్రొడక్ట్లు పోవాలనేటువంటి గొప్ప ఆలోచనతోటి ముందుకెళ్తా ఉంది. సో అలాంటి ఆలోచన, అలాంటి సంకల్పం ఈరోజు మనందరికి కూడా ఉండాలి. సో అలాంటి ఆలోచన ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలనేది ఖచ్చితంగా మన యొక్క ఆలోచన విధానం అనేది మార్చుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా మనం కూడా ఈ యొక్క కోరికలు, డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకునే అవకాశం ఈరోజు మన ముందుంది. సో చూస్తే
సో ఇక్కడ చూడండి ఫ్యూచర్ లో సో గ్లోబల్ విధంగా దాదాపు ఒక 50 కంట్రీస్ అంటే 2025 తర్వాత ఒక మినిమం ఒక 50 దేశాల్లో వెళ్ళడానికి ఆ యొక్క విజన్ అనేది ఏర్పాటు చేసుకొని ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. సో అలాంటి ముందు చూపు అంటే 20 సంవత్సరాల క్రితం అట్లా ఉంటే ప్రస్తుతం 20 సంవత్సరాలు ఉన్నాం. ప్రస్తుతం ఈ యొక్క పరిస్థితి అనేది ఎంత డెవలప్ అయిందో మనం గమనించవచ్చు. మరి ఫ్యూచర్ లో కూడా మరి డెవలప్ అవుతా ఉందంటే మనకి ఫ్యూచర్ కూడా డెవలప్ ఉందని చెప్పేసి మనం గమనించాలి ఇక్కడ. సో అలాంటి గమనించి అలాంటి ఆలోచన తో మనం ముందుకెళ్ళినట్టే ఖచ్చితంగా మన డైరెక్ట్ సెల్లింగ్ లో ఏవైతే మన డ్రీమ్స్ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకోవడానికి ఈరోజు మంచి అవకాశం ఈరోజు మనకి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మనకి ఉంది. సో ఖచ్చితంగా మన ఫ్యూచర్ బాగుండాలంటే మనం ఖచ్చితంగా మనం ఉన్నటువంటి స్థితి మారాలంటే ఖచ్చితంగా ఈ యొక్క వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది మంచి అవకాశంగా నాకైతే కనిపిస్తుంది. సో మనందరికి కూడా ఆ ఆలోచన అనేది ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి అవకాశాన్ని. సో 6 అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ రోజు మోనిక మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అదేవిధంగా మై గ్రేట్ అప్లైనర్స్ నర్మదా మేడం, నాగేశ్వర సార్ ఇద్దరు కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి అవకాశాన్ని నాకు పరిచయం చేసినందుకు. ఎందుకంటే మనకి ఆలోచన విధానం ఎప్పుడు మారుతుందంటే ఎవరైనా చెప్తే మారుతుంది, ఎవరైనా చెప్పడం ద్వారా మనం తెలుసుకోవడం ద్వారా ఆ యొక్క ఆలోచన విధానం అనేది మారుతుంది. సో అలాంటి ఆలోచన అనేది ఈరోజు నాకు మారడానికి కారణమైనటువంటి గ్రేట్ అప్లైనర్స్ నర్మదా మేడం, నాగేశ్వర సార్ ఇద్దరు కూడా పేరు పేరున ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకి అందిస్తూ మనం ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి వెళ్ళడానికి ఒక బలమైన సంకల్పం పెట్టుకొని ఈరోజు మన గురించి ఆలోచిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ గారికి, అదేవిధంగా కోర్ టీం విక్సం సార్, అదేవిధంగా పుల్లయ్య సార్కి, సో అందరికి కూడా నారా సార్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్పుకుంటూ సో థ్యాంక్ యూ సో మచ్. శ్రీప్రజీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీప్రజీ గుడ్ మార్నింగ్ మేడం. క్లియరా సార్? ఓకే మేడం క్లియర్. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు డైలీ కొత్త సబ్జెక్ట్స్ అందిస్తూ మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా తరపున జూమ్ అందరి తరపున కూడా థ్యాంక్ యూ సార్. మేడం హోస్ట్ ఇస్తున్నా మీకు. ఓకే సార్, ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో వండర్ఫుల్ సెషన్ ఈరోజు ఇద్దరు కూడా చాలా వండర్ఫుల్ గా. ఏంటంటే మనకి కావాల్సింది మెయిన్ ఆరోగ్యం. సో ఈరోజు ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరు కూడా మంచి అవగాహన తెలుసుకోవాలి. సో అలాంటి అవగాహన మీ ద్వారా మాకు డైలీ దొరుకుతుంది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా బ్యూటీ కేర్, సో బ్యూటీ కేర్ లో ఎలాంటి బిజినెస్ ఉందనేది ఈరోజు మనం ఆలోచించాలి. సో అలాంటి బిజినెస్ ఈరోజు మన దాంట్లో కూడా ఉంది. కెమికల్ లేని ప్రొడక్ట్స్, ఎలాంటి రియాక్షన్ లేనటువంటి అంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఈరోజు బ్యూటీ కేర్ అంటేనే చాలా మందికి భయం ఉంటుంది. సో అలాంటి భయాలు ఏమి లేకుండా ఈరోజు మొత్తం క్లియర్ గా ఆ యొక్క హెల్త్ ప్రొడక్ట్స్ గురించి, హెల్త్ బ్యూటీ కేర్ గురించి చెప్తున్నటువంటి మన మేడం గారికి కూడా థ్యాంక్ యూ మేడం. సో వండర్ఫుల్ 2 సెషన్లు కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇంకెవరైనా ఉన్నారా లీడర్స్ చెప్పడానికి? సార్ని ఇన్వైట్ చేసుకుందామా? మౌనిక ఫీడ్బ్యాక్ తీసుకో. ఓకే సార్. ఓకే అండి, ఇప్పటిదాకా అయిన సబ్జెక్ట్స్ మీద ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మేడం అన్మ్యూట్ ఇచ్చాను. నర్మదా మేడం.
నర్మదా మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను. శ్రీం బ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు చాలా చాలా బాగుంది మేడం, ఎక్సలెంట్. మీరు చెప్పిన పెరాలసిస్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. ఇది చాలా మంది ఇంతకు ముందు చెప్పడం జరిగింది. పెరాలసిస్ చాలా బాగా ఈజీగా ఒక 6 months 5 months లో క్లియర్ అయిందని చెప్పడము. అలాగే ఈ రోజు మళ్ళీ కొత్త వాళ్ళకి మళ్ళీ అర్థమయ్యేటట్టు పెరాలసిస్ పేషెంట్స్ కి మళ్ళీ ఏమేమి సప్లిమెంట్స్ ఇవ్వాలనేది చాలా క్లియర్ గా చాలా బాగా చెప్పారు. అలాగే మేడం కూడా సీజెల్ ఫామ్, సీజెల్ క్రీమ్ గురించి బాగా విటమిన్ సీజెల్ క్రీమ్ గురించి చాలా చాలా బాగా చెప్పారు. ఎస్ మేడం, చాలా బాగుంటది. అది మేము కూడా యూజ్ చేస్తున్నాం. బ్యూటీ కేర్ ప్రోడక్ట్ గురించి రోజు మేడం చెప్పడం కూడా చాలా బాగుంది. అలాగే రామారావు సార్ నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్యూచర్ ఎలా ఉంది, దాంతో పాటు మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది కూడా చాలా బాగా చెప్పారు సారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లియర్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ. ఈరోజు సెషన్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. చామకూరి వెంకటేష్ సార్ అన్మ్యూట్ చేసుకొని. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన పెరాలసిస్ కూడా సూపర్ ఉన్నాయి మేడం. సార్ చెప్పిన నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఏంటంటే 100 మందిని జాయిన్ చేస్తే అందులో సక్సెస్ తక్కువ ఉంటారు, 45 మంది ఫెయిల్ అవుతుంటారు. దానివల్ల ఈ డైరెక్ట్ సేల్ మనం నమ్మలేకపోతుంది. ఏంటంటే దీని డైరెక్ట్ సేల్ మార్కెట్ లో ఫ్యూచర్ ఉందంటే ఉంది, ఖచ్చితంగా ఉంది, నిలబడితే ఉంటుంది. ఇది ఇలా వచ్చి అలా పోతే సక్సెస్ అనేది రాదు. ఖచ్చితంగా 2 సంవత్సరాలు మనం టైం స్పెండ్ చేయాలి. అట్లా అయితేనే మనం సక్సెస్ తీసుకోగలం. డెవలప్ అయిన దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయి అంటే డైరెక్ట్ సేల్ మార్కెట్ లో నెంబర్ 1 ఉన్నది. మన దేశంలో మనమే ప్రొడక్ట్ తయారు చేసుకోవాలి, మనమే డెవలప్ అయిన ఉద్దేశంతో గౌతమ్ బాలి సార్ మంచి ఒక నిర్ణయం తీసుకొని ఇండియాని నెంబర్ 1, ఇప్పుడు ఇండియా నెంబర్ 1 కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ. వరల్డ్ వైజ్ గా చూసుకుంటే 3000 కంపెనీలు ఉంటే 30వ ర్యాంక్ ఉంది మనది. అంటే మన ఒక ఫ్యూచర్ లో రానున్న సంవత్సరంలో మనం ఒక మంచి మార్గంలో ఉన్నాం. ఇప్పుడు ఖచ్చితంగా నిలబడాలి, 2 నుంచి 3 సంవత్సరాలు నిలబడాలి. ఇలా వచ్చి అలా రాదు అనేది అందరు సక్సెస్ తీసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, మనకి సార్ చెప్తూ ఉంటారు కదా, ఓపిక, కోరిక, తీరిక 3 ఉండాలనేసి. మనకి ఎంత ఓపిక ఉంటే సక్సెస్ వచ్చేంత వరకు ఓపికగా ఉండాలి, అప్పుడే మనకు వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. లక్ష్మణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సారీ, హ్యాండ్ డౌన్ అయింది, మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఫుల్లే సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీం బ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. గుడ్ మార్నింగ్ మోనికా మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా? క్లియర్ సార్. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు మీరు చెప్పిన పెరాలసిస్ చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే చాలా మందికి పెరాలసిస్ అది ఏదంటే కరెంట్ ఫ్యూజ్ ఎగిరిపోయినట్టు ఎగిరిపోతా ఉంది చాలా మందికి. అది ఏజ్ తో సంబంధం లేకుండా పెరాలసిస్ వస్తుంది. మనం ఏంటంటే దాని గురించి అవగాహన లేకపోతే చాలా ప్రాబ్లం. బట్ ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ ద్వారా చాలా అందరు లీడర్స్ కి ఒక అవగాహన అనేది వచ్చేసిందంటే పెరాలసిస్ కి ఏమేమి ప్రొడక్ట్ ఇవ్వాలి, ఎట్లా చెప్పాలనేది. థ్యాంక్ యూ మోనికా మేడం, మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు. పెరాలసిస్ కి నేను కానీ రమేష్ సార్ కానీ పెరాలసిస్ పేషెంట్ చూసిన తర్వాతనే వెస్టేజ్ ని నమ్మడం జరిగింది స్టార్టింగ్ లో. దాని తర్వాత మేము ఇవ్వడం జరిగింది. నా టీంలో అయితే సురేష్ సార్ దాదాపు ఒక 2-3 పర్సన్స్ కి ఇచ్చి నయం చేయడం జరిగింది. సార్ వాయిస్ రావట్లేదు సార్. సార్ మీ వాయిస్ ఈరోజు మేడం క్లియరా వాయిస్? ఇప్పుడు క్లియర్ సార్, ఇందాక రాలేదు. అంతేనా? ఓకే. బ్యూటీ కేర్ మీద ఎవరు చెప్పాలన్నా చెప్పట్లేదు, ఎందుకంటే చాలా మంది నాలెడ్జ్ ఉంది, ఎందుకు ఇస్తలేరో అర్థమైతలేదు. కానీ 5533 ఆ మేడం చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అమ్మా.
ముందుకు వచ్చినందుకు, డైలీ ఒక ప్రొడక్ట్ గురించి, బ్యూటీ కేర్ ప్రొడక్ట్ గురించి చెప్తున్నందుకు అట్లే కంటిన్యూ చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు బాలమణి మేడం వచ్చింది, బాలనాగమణి, వెంకటేష్ సార్ వాళ్ళ కూతురు. బట్ ఇప్పుడు మీరు తయారయ్యారు. మీరు కంటిన్యూగా ప్రతి ఒక్క ప్రొడక్ట్ రోజు ఒకటి నేర్చుకొని చెప్పగలని కోరుతున్నాను. ఎందుకంటే మీరు చెప్పడం ద్వారా కొంచెం ధైర్యం వచ్చి ఇంకా టీం మెంబర్స్ ప్రతి ఒక్కరు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు. కాబట్టి ఈ రోజు ఫేషియల్ ఫోమ్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేస్తే నెట్వర్క్. మెయిన్ ఇంపార్టెంట్ మనకు నెట్ డైరెక్ట్ మార్కెటింగ్ లో ఫ్యూచర్ ఎట్లా ఉంటది అనేది రామారావు సార్ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే గౌతమ్ బాలి సార్ ఒక 20 years బ్యాక్ చూశాడు డైరెక్ట్ మార్కెటింగ్ లో ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, మన భవిష్యత్తు ఎట్లా మారుతుంది అని చెప్పేసి ధైర్యం చేసి, ఎందుకంటే అవుట్ ఆఫ్ బయట దేశాలు 100 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయ్యి ఈ రోజు నెంబర్ 1 పొజిషన్ ఉన్నాయి, మనం ఎందుకు వెనుకబడ్డాం అనేది ఆలోచన చేసి మన వెస్టేజ్ ని ఒక మంచి ప్లానింగ్ తోటి తయారు చేయడం జరిగింది. ముందు సూప్ తోటి విజన్ అండ్ ఫోకస్ పెట్టి తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు మనం ఒక సక్సెస్ఫుల్ లీడర్ అండర్ లో గ్రేట్ ఒక భగవంతుడు అనుకోవాలి. గౌతమ్ బాల్ సార్ అండర్ లో మనందరం డైరెక్ట్ మార్కెటింగ్ లో నెంబర్ 1 కాబోతున్నాం. ఈ రోజు వరల్డ్ లో 3000 కంపెనీలలో 30వ ప్లేస్ మన కంపెనీ ఉంది. బట్ 2030 నాటికి వరల్డ్ లో కంపల్సరీ 2025 నాటికే 10వ ప్లేస్ వస్తుందని చెప్పి నేను దీపక్ సూద్ సార్ చెప్పారు. వరల్డ్ లో 10వ స్థాయికి వస్తాం మనమని మొన్న దీపక్ సూద్ సార్ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. ఇది పక్క మనం వస్తామని చెప్పేసి. ఇండియాలో నెంబర్ 1 స్థాయి అంటే ఆలోచించండి, మన కంపెనీ ఎంత గ్రోత్, 123% గ్రోత్ లో మన కంపెనీ ఉంది. అట్లాంటి కంపెనీలో మనం ఈ రోజు జీవనం సాగిస్తున్నాం, జర్నీ చేస్తున్నాం అంటే ఎంత మనసు పెట్టి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టి పని చేయాలో ఒకసారి ఆలోచించండి దయచేసి. ఏంటంటే ఈ రోజు రామారావు సార్ కళ్ళు తెప్పిస్తున్నారు అందరికి. కంపెనీ అంటే ఇట్లా ఉంది, ఈ రోజు మంచి కంపెనీలో ఉన్నాం, మనం ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరవండి, మనం కష్టపడదామని చెప్పడం జరుగుతుంది రామారావు సార్. అంటే ఆలోచించండి ఒకసారి దయచేసి ప్లీజ్. జూమ్ లో 148 మంది ఉన్నారు, ఇంత చిన్నగా చూడకండి. ఎందుకంటే భవిష్యత్ మొత్తం మనదే. నేను ఒకరోజు చెప్పాను, టాటా బిర్లాలు ఒకప్పుడు భారతదేశంలో ఓవర్ కోటీశ్వర్లు అంటే టాటా బిర్లాలు, తర్వాత అంబానీ, టాటా బిర్లాలు ఉన్నారు, టాటాలు వచ్చారు, తర్వాత అంబానీలు అయ్యారు. నెక్స్ట్ ఎవరంటే ఇండియాలో కోటీశ్వర్లు వెస్టీజియన్స్. రాబోయే రోజుల్లో భారతదేశంలో కోటీశ్వర్లు ఎవరు అంటే వెస్టీజియన్స్ అని చెప్పే రోజు వస్తుంది. దాన్ని ఒకసారి చూడండి. ఆల్రెడీ ఒక మిడిల్ క్లాస్, ఒక బిలో పవర్టీ, బిలో మధ్యతరగతి వ్యక్తులు అందరు కోటీశ్వర్లు అయ్యారు ఇందులో, వెస్టేజ్ లో. మన కళ్ళ ముందలే ఉన్నారు ఈ రోజు. రమేష్ సార్, శంకర్ సార్, ఎంఎస్ఆర్ సార్, వీళ్ళంతా ₹1 దాటిపోయారు. 3 కోట్లు, కోటిన్నర దాటిపోయారు. మరి మనకి కూడా వస్తుంది, కాకపోతే మనం నమ్మాలి. నమ్మకపోవడమే ఈ రోజు అప్ అండ్ డౌన్, కింద పడుతున్నాం మీదకి లేస్తున్నాం, కింద పడుతున్నాం మీదకి లేస్తున్నాం. మన మీద మనకు నమ్మకం లేక, వెరీ సింపుల్. కాబట్టి ఈ రోజు చెప్పిన రామారావు సార్ చెప్పిన సబ్జెక్ట్ ని క్లియర్ గా అందరు అర్థం చేసుకోరు అనుకుంటున్నాను. సో ఎవరో వస్తారు, ఏదో చేస్తారంటే ఎవరు ఏది చేయరు. నీ టీం కోసం నువ్వే నేర్చుకొని నువ్వే చెప్పాల్సిన బాధ్యత నీదే. ఇది మాత్రం పక్క. ఈ రోజు కూడా చాలా మంది సబ్జెక్ట్ చెప్పడానికి ఎవరు చెప్తారు సబ్జెక్ట్ అని మౌనిక మేడం అంటే మళ్ళీ రామారావు సారే వచ్చారు. బట్ మిగతా సీనియర్స్ ఏం చేస్తున్నారు? ఒక్కరని చేయలేపొచ్చుగా, నేను చెప్తా సార్ అని అనొచ్చుగా, కానీ అనట్లే. అని అది రాంగ్ అండి. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ టీం మాత్రం డెవలప్మెంట్ అవుతుంది. లాస్ట్ 3 years చూసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైతే టీంలో లీడర్స్ మాట్లాడుతున్నారో వాళ్ళ టీమే సక్సెస్ అవుతుంది. వాస్తవం చెప్తున్నాను. ఎప్పటికైనా వేరే చెడు అనుకోకండి, నెగిటివ్ అనుకోకండి, బట్ మనసులో ఉన్న బాధ చెప్తున్నాను. ఏదో ఒకటి మాట్లాడండి, మాట్లాడితే మీ టీంకు బలం వస్తుందని చెప్తే ఇవాళ రామారావు సార్ మాట్లాడుతున్నాడు కాబట్టి ఎలువ తీసుకుంటున్నాడు. వాస్తవం చెప్తున్నాను. దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు ఇట్లా సబ్జెక్ట్ చెప్తూ నేర్చుకున్నది చెప్పండి సార్. నేర్చుకుంటూ నేర్పిస్తూ పోతే మీరు కూడా మనం కూడా ఒక సక్సెస్ఫుల్ నెంబర్ 1 లీడర్స్ కావడానికి అవకాశం ఉంది. నిన్న మీటింగ్ ఎక్సలెంట్ గా, లీడర్స్ మీటింగ్ 271 మంది చాలా ఎక్సలెంట్ గా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్క లీడర్ కి నేను ధన్యవాదాలు, పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా మంచి సబ్జెక్ట్ వచ్చింది. మంచి అందరం మన ఒక ఐకమత్యం మీద ఉన్నాం. మన భవిష్యత్తులో ఏం చేయకూడదు దాని మీద మనం ప్రమాణం చేసుకున్నాం. దాన్ని మనం అందరం కట్టుబడి ఉండాలి. ఇది పక్క. మనం కట్టుబడి ఉండి మనం చేస్తే నెక్స్ట్ రాబోయే మీటింగ్ చాలా ఇంకా ఎక్సలెంట్ గా సక్సెస్ అవుతుంది. ఇది వాస్తవం చెప్తున్నాను.
కాబట్టి దయచేసి ముందు చూపు చూడండి, దూరపు చూపు చూడండి. ఈ రోజు కోసం ఆలోచించక నాకు మా ఇంట్లో భార్య గొడవ అవుతుంది, నా మొగుడు గొడవ అవుతుంది, నా పిల్లల గొడవ అవుతుంది, నా ప్లాన్ తోటి గొడవ అవుతుంది, నా లైఫ్ లో ఇవి పెట్టకండి. దయచేసి నెగిటివ్ థాట్స్ మైండ్ లకు రానియకండి ఎవరైనా కానీ. టోటల్ తీసి పడేయండి అవన్నీ. కానీ భవిష్యత్తు మాత్రం చూడండి, భవిష్యత్తు మాత్రమే చూడండి. లాస్ట్ 3 years 2020 అంత కూడా అక్కర్లే, 2020 డిసెంబర్ దాకా మీరు కరెక్ట్ చూడండి, మీకు తెలుస్తుంది భవిష్యత్తు అనేది ఏందని తెలుస్తుంది. సో థ్యాంక్ యూ రామారావు సార్, చాలా ఎక్సలెంట్ గా మాకు ప్రతి రోజు ఏదో ఒకటి నేర్పిస్తూ మా కళ్ళు తెరిపిస్తూ మమ్మల్ని ఛార్జింగ్ చేస్తున్నారు. అది మిమ్మల్ని ఎందుకంటే వచ్చిర్రు, సిల్వర్ డైరెక్టర్ అయ్యారు, ఏం సబ్జెక్ట్ ఏం ప్రమోషన్ లేనప్పుడే మాకు చెప్పుకుంటూ వచ్చేసి ఈ రోజు ఇంత స్థాయికి వచ్చేసారు. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది రోల్ మోడల్ తయారవుతారు. ఇదే కష్టం ఇంకా చేస్తూనే ఉండాలి. భూమి మీద మనం ఉన్న రోజులు ఈ పని చేస్తూనే ఉండాలి. రమేష్ సార్ అయినా, మౌనిక అయినా, రామారావు సార్ అయినా, ప్రేమ్చంద్ సార్ అయినా, నేనైనా, ఇంకోరైనా, చెన్నకేశ్వర సార్ అయినా, ఇంకా అందరు మాట్లాడే ప్రతి ఒక్క లీడర్ మనం భూమి మీద ఉన్న రోజులు 10 మంది కోసం కష్టపడదాం, డెవలప్మెంట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. టైం ఎక్కువ తీసుకున్నందుకు ఎందుకంటే చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ మౌనిక మేడం, నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ ఇచ్చినందుకు. సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్. లక్ష్మణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను, లక్ష్మణ్ సార్. లక్ష్మణ్ సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను. ఓకే అండి. అరుణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ బాగుంది మేడం. పక్షవాతం గురించి చెప్పారు, నాకు చాలా నచ్చింది మేడం. గ్లూకోస్మైన్, ఫ్యాక్స్ ఆయిల్, గ్వానోడర్మా ఇవన్నీ చెప్పారు మేడం, నాకు అర్థమైంది. అట్నే సార్ చెప్పిన సబ్జెక్ట్ కూడా ఆ రోజుల్లో ఖర్చు అలా ఉంది, ఈ రోజుల్లో ఖర్చు పెరిగింది, మంచిగా చేసుకోరని చెప్పింది మేడం, అర్థమైంది. మళ్ళా మేడం కూడా బ్యూటీ కేర్ గురించి చెప్పింది మేడం, అర్థమైంది మేడం, నాకు అర్థమైంది. అర్థం చేసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రాఘవయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ స్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ గుడ్ లీడర్స్. మార్నింగ్ సార్. సార్ మౌనిక మేడం ఎక్సలెంట్ మేడం. రోజుకు సబ్జెక్ట్ తో మా ముందుకు వచ్చి ప్రతి సప్లిమెంట్ ద్వారా మంచి అవగాహన కల్పిస్తున్నారు ప్రతి లీడర్ కి. ప్రతి లీడర్ ఈ విధంగా మాట్లాడితే న్యూ జాయిన్ అయిన వాళ్ళు కూడా మంచి సబ్జెక్ట్ వచ్చి వాళ్ళు జూమ్ లో పాల్గొనే మంచి అవకాశాలు ఉన్నాయి మేడం. రామారావు సార్ కూడా ఏదో వస్తున్నారు పోతున్నారు కాకుండా సప్లిమెంట్ గురించి కానీ, బిజినెస్ కౌంటింగ్ గురించి కానీ ప్రతి విషయంపై మంచి అవగాహన కల్పిస్తూ టీం అంటే ఇలా డెవలప్ కావాలి, టీం అంటే స్టేజ్ అంటే పవర్, ప్రతి విషయంపై మంచి అవగాహన పెంచి మంచి అవకాశం ఇస్తూ మంచి సబ్జెక్టుల మీద మంచి ప్రోత్సహిస్తున్నారు. మా గ్రేట్ లీడర్ రామారావు సార్ కింద ఉంటాం మాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఇటువంటి మంచి అవకాశం కల్పించి మాకు మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సార్ చెప్పిన ప్రతి విషయంపై అవగాహన పెంచి టీం డెవలప్మెంట్ కోసం మా స్వశక్తిగా కృషి చేస్తాం, స్టేజ్ పవర్ అనేది నిరూపిస్తాం మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. భిక్షం సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్. ఓకే, సార్ అన్మ్యూట్ చేసుకోవట్లేరు. సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను, భిక్షం సార్. ఓకే అండి. ఓకే అండి. 9300
సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ విస్టేజ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం పెరాలసిస్ గురించి మాత్రం ఎక్సలెంట్ గా చెప్పారు మేడం, బాగుంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఇద్దరికి పెరాలసిస్ వచ్చినాయి. వాడమంటే వాళ్ళు చాలా ఏం పని చేస్తాయి అన్నట్టుగా ఉంటుర్రు. ఇది ఖచ్చితంగా చేసి ఎలర్జీ 9 ఇవన్నీ వాడితే చాలా రిజల్ట్ బాగుంది మేడం. ఎందుకంటే ఒకరికి ఆడిపించినాము, కొంచెం రిజల్ట్ వచ్చింది. అది బట్టే మేము ఇలా వాళ్ళకు కూడా ఆడిపిస్తున్నాం మేడం. ఖచ్చితంగా వాడించండి సార్, రిజల్ట్ 100% ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. షేక్ కాదర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సేమ్ మ్యూజిక్. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. మీరు చెప్పిన సబ్జెక్ట్ సూపర్ మేడం. ఈ రోజు పెరాలసిస్ గురించి చెప్పారు, మరి మేడం కూడా బ్యూటీ కేర్ కూడా చెప్పారు, బాగుంది. రామారావు సార్ మనం జనరేషన్ లో ఎలా ఉండబోతున్నాం, ఏ విధంగా ఉన్నాయి ఖర్చులు మొత్తం చెప్పారు. కానీ మాకు సబ్జెక్ట్ చేయడం వల్ల చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రతిరోజు కొత్త విషయాలు తెలుపుతూ మళ్ళీ రీఛార్జ్ చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇది అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రమిళ మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఏం బిజీ. గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన పక్షవాతం గురించి బాగుంది మేడం, బాగా అర్థమైంది. అట్లే శిరీష మేడం చెప్పిన బ్యూటీ కేర్ గురించి కూడా బాగుంది మేడం, అర్థమైంది. రామారావు సార్ చెప్పిన సబ్జెక్ట్ అయితే ఇంకా బాగుంది మేడం, సూపర్ మేడం. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సత్యం సార్ అన్మ్యూట్ చేసుకోండి. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు పెరాలసిస్ గురించి చాలా వివరంగా అర్థమైంది మేడం. బట్ ఇది మా రిలేటివ్స్ లో వచ్చింది రీసెంట్ గా, దాని గురించి అని 3 రోజుల క్రితం వెయిట్ చేసినాను. బట్ ఈ రోజు సెషన్ ఎక్సలెంట్ మేడం, వెయిట్ చేసినందుకు. నేను వాడమని చెప్తే కనుక వాళ్ళు క్లియర్ గా వాడతలేదు. ఈ రోజు రికార్డింగ్ చేసుకొని మరి వాళ్ళకు ఫార్వర్డ్ చేసిన, ఎమ్మటే రెస్పాన్స్ అయ్యారు మేడం. ఈ రోజు చాలా వివరంగా ఉంది మేడం. సక్సెస్ మేడం. థ్యాంక్ యూ. విక్రమ్ సార్ మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను. ఓకే. గుడ్ మార్నింగ్ శ్రీమ్రిజీ. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఏదో టెక్నికల్ ఇష్యూ ఉండే అది కాలేదు, మళ్ళీ రీలాగిన్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. చాలా ఎక్సలెంట్ గా మనకు కావాల్సిన సబ్జెక్టులు అన్నీ ఇస్తున్నారు మార్నింగ్ పూట. సో చిన్న అడ్వైజ్ ఇద్దామని అందుకని హ్యాండిల్ చేయడం జరిగింది. సో నిన్న 250+ మెంబర్స్ అటు ఇటుగా రావడం జరిగింది లీడర్స్ ట్రైనింగ్ కి. అంటే దాదాపుగా ఓన్లీ 12% ఏబోనే 250 మంది వచ్చారు. ఎగ్జాక్ట్ గా మన టీం వేసుకుంటే, అంటే ధనలక్ష్మి శంకర్ వాళ్ళు ఇంకా వేరే జూములు నడిపే వాళ్ళు పక్కకు తీస్తే 200 పైనే మన వాళ్ళు రావడం జరిగింది. 200 పైన వచ్చిన వాళ్ళు ఎందుకు జూమ్ లో జాయిన్ కావట్లేరు? ఇది ఫస్ట్ క్వశ్చన్. 200 ఇంటూ ఒక్కరిని ఎక్స్ట్రా, అంటే మీతో పాటు ఒక్కరిని ఎఫర్ట్ చేస్తే 400 అవుతారు. సక్సెస్ ఎక్కడనో లేదు, మన మార్పులో ఉంది. అది చెప్దామనే హ్యాండ్ రైజ్ చేశాను. ఎక్సలెంట్ సబ్జెక్ట్ చెప్తున్నారు. నాకు తెలిసి ఎంత పెద్ద ట్రైనింగ్ జరిగే దగ్గర కూడా ఇంత ఉండదు. జూమ్ లో కూడా ఎక్సలెంట్ సబ్జెక్ట్ వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి లీడర్స్. ఇంకా మళ్ళీ పాత చింతకాయ పచ్చడి పోకండి. నిన్న జరిగిన మార్పు హైకమాండ్కి వెళ్ళింది. నిన్న జరిగిన ఫోటోలు చాలా హ్యాపీ. సార్ మళ్ళీ నైట్ ఫోన్ చేసిండు, దాదాపు అర్ధగంట మాట్లాడిండు. మీరు ఏం చేయాలనుకుంటారో, ఏ కార్యాచరణ చేసినా చేసే వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా సార్, మీరు వేరే అనుకోవద్దు, చేయని వాళ్ళ జోలికి నేను రానని చెప్పిండు ఎంఎస్ఆర్ గారు పర్సనల్ గా. రాత్రి దాదాపుగా 9 to 10 వరకు మధ్యలో 2-3 సార్లు ఫోన్ మాట్లాడడం జరిగింది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మళ్ళీ మార్పు స్టార్ట్ అయింది అని అనిపించే లోపల మళ్ళీ వెనకకు పోవద్దు. 200 మంది పైన మన వాళ్ళు వచ్చారు. ఇంటూ 1%, అంటే 200 మంది ఆల్రెడీ వచ్చారు కదా, వచ్చిన వాళ్ళు జాయిన్ కావాలి. వాళ్ళతో పాటు ఉన్న ఒక్క పర్సన్, అంటే ఎక్స్ట్రా పర్సన్ ఒక్కరిని తీసుకొస్తే 400 అవుతుంది జూమ్ కెపాసిటీ. ఈరోజు ఈవినింగ్, రేపు మార్నింగ్ అబ్జర్వ్ చేస్తాం. అర్థం చేసుకోండి, ఇది చాలా ఈజీ ట్రిక్. ఎందుకంటే మీరు ఎట్లాగో వచ్చారు కదా, జూమ్ వినడానికి అయితే ఖర్చు లేదు కదా, సబ్జెక్ట్ ఉంది కదా.
మరి జీవితం ఎక్కడ తీసుకెళ్దామని ఏదో భయానికి వచ్చిరా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మారాలనేది కదా నిన్నటిది. సో ట్రై చేయండి లీడర్స్. మళ్ళీ క్లాస్ తీసుకుంటున్నాను అనుకోవద్దు. 100% చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేస్తే సక్సెస్ వస్తుంది. సో బ్యూటీ కేర్ మీద మన వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం, మేడం సూపర్ మేడం, మీరు ఎక్సలెంట్. ఎందుకంటే బ్యూటీ కేర్ మీద కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంది మన వాళ్ళకి, కానీ ఎక్కువ పీవీలు వస్తాయి. దానిపైన స్పెషల్ గా బ్యూటీ కేర్ మీద మేడం వాళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ తీసుకుందాం. ఎవరైతే మన అథెంటిక్ ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళతోని స్పెషల్ గా మన టీంకే పెట్టి ట్రైనింగ్ తీసుకుందాం. విత్ ఇన్ ఈ 2-3 days లో మీకు అనౌన్స్మెంట్ ఇస్తా, ఏదో ఒక డిఎల్సిపి మన సరౌండింగ్. దాని ద్వారా కొంచెం బ్యూటీ కేర్ మీద మనకి ఎక్సలెంట్ గా మూవ్ కావడానికి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ లో మాట్లాడాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే లీడర్స్, సార్ వాళ్ళు చెప్పేది మన కోసమే కదా. నిజంగా అందరూ జూమ్ లో ఎక్కువ మందిని చేపించుకోండి. ఎందుకంటే మనకు నిజంగా ఇందులో అంత సబ్జెక్ట్ దొరుకుతుంది కదా. మనకి జూమ్ లోకి వచ్చారంటే వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్ చేస్తారండి. కాబట్టి ప్రతి ఒక్కరు జూమ్ కి ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోండి. రాధిక మేడం అన్మ్యూట్ చేసుకోండి. రాధిక మేడం, మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను. ఓకే, వెంకట్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. కొంచెం క్షమించండి మేడం, స్టార్టింగ్ లోని ఆ పెరాలసిస్ చాలా మంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, కానీ నేను భలే మిస్ అయ్యా మేడం. కొంచెం జర్నీలో ఉన్నా మేడం, ఓకే, క్షమించండి మేడం. తర్వాత రామారావు సార్ చెప్పినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ లోని ఒకప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది, ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉంది, మనం నిలబడితే ఏ స్థాయికి వెళ్తాం అనేది ఇట్స్ వండర్ఫుల్ మేడం. రామారావు సార్ ఏది చెప్పినా కానీ చాలా హార్ట్ఫుల్ గా చెప్తారు. అది కరెక్ట్ గా వినేవాళ్ళు అయితే దాన్ని అలాగనే స్వీకరిస్తారు మేడం. చాలా మంది కూడా చెప్తా ఉన్నారు, చాలా మంది ఉంటున్నారు కానీ జూమ్ లోకి రావట్లేదు అనుకుంటున్నారు. వినేవాళ్ళు నేర్చుకుంటారు మేడం, నేర్చుకున్న వాళ్ళు చెప్పగలుగుతారు. ఈ 3 పాయింట్లు చూసుకుంటే 100% సక్సెస్ అవుతుంది మేడం. సో నాకైతే గొప్ప అవకాశం వచ్చింది మేడం, నిజంగా ఇందులోకి రావటం. మా అప్లైనర్ తాళపల్లి వెంకన్న సారు దయవల్ల నేను ఇందులోకి వచ్చాను మేడం. వచ్చిన కాడ నుంచి కూడా నేను చాలా చాలా నేర్చుకుంటాను మేడం. అసలు 100% ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాను మేడం నిజంగా. సో అలాంటి గొప్ప స్టేజ్ నాకైతే దొరికింది మేడం. దాన్ని తప్పకుండా యూజ్ చేసుకుంటాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం బ్రీజీ, గుడ్ మార్నింగ్ విస్టీజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు మీరు చెప్పిన పెరాలసిస్ సబ్జెక్ట్ ఎక్సలెంట్ మేడం, చాలా బాగుంది. పెరాలసిస్ గురించి అండ్ సప్లిమెంట్స్ గురించి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. నాకైతే చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ రామారావు సార్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి సూపర్ గా చెప్పారు సార్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా ఉంది. అండ్ సబ్జెక్ట్స్ అయితే చాలా సూపర్. ఫ్యూచర్ లో మార్కెటింగ్ సెల్లింగ్ ఎలా ఉండబోతుంది అని ఎక్సలెంట్ గా చెప్పారు సార్. క్లియర్ గా క్లారిటీగా సబ్జెక్ట్ ఉంది సార్ మీది, నాకు చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పుల్లయ్య సార్ గారికి థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా సబ్జెక్ట్ చెప్పాలని ట్రై చేశాను. అండ్ ఈ వేస్టేజ్ ని పరిచయం చేసినందుకు చెన్నకేశవ్ సార్ గారికి, నవీన్ సార్ గారికి, ప్రమీల మేడం గారికి, రమేష్ చంద్ర సార్ గారికి, మీ అందరికి రుణపడి ఉంటా సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మాకు బ్యూటీ గురించి చాలా బాగా నేర్పిస్తున్నారు మేడం. ప్రతిరోజు ఇలాగే నేర్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. రాధికా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టర్జిన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సారీ మేడం, ఇందాక మీరు చేస్తుంటే నాది ఆన్ అవ్వట్లేదు, అందుకని ఆగిపోయాను. ఓకే ఓకే మేడం, కంటిన్యూ మేడం. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తున్నాను, మీరు అన్నిసార్లు పిలిచారు కదా. పర్లేదు మేడం, అదే ఏదైనా ఉంటుంది ఇష్యూ. ఓకే, కంటిన్యూ మేడం.
అయితే మేడం మీరు చెప్పిన పెరాలసిస్ గురించి నేను కూడా నా టీంలో ముగ్గురికి ఇచ్చాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నకే ఇచ్చాను. మా నాన్నకి కూడా మంచి రిజల్ట్ వచ్చింది. మా నాన్న వచ్చేసి ఇప్పుడు ఊళ్ళకు బయటికి ఒక 10 సార్లు తిరిగినా కూడా తనకి ఎలాంటి ఇబ్బంది అనిపించదు మేడం. ఓకే అయితే ఈ రోజు మీరు చెప్పిన దాంట్లో నాకు నిజం అనిపించింది. ఎందుకంటే దీని వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మేడం. అసలు పడుకున్న ఎస్ వాళ్ళు మ్యామ్ ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళకు సబ్జెక్టు ఇవ్వలేక, వాళ్ళకి తెలియలేక. కాబట్టి మనం చాలా వరకు ముందుకెళ్ళి ఇవ్వడానికి కూడా మీరు ఈ రోజు చెప్పిన దాంట్లో నాకు ఇంకా ధైర్యం బాగా వచ్చింది మేడం. ఎస్ మ్యామ్ ఇప్పుడు రామారావు థ్యాంక్ సార్ యూ చెప్పింది కూడా మనం ముందు జాగ్రత్త మేడం. ఇప్పుడు జాగ్రత్త పడండి అని మనకి హెచ్చరించే వాళ్ళు ఎవరు లేరు, కానీ మన టీంలో ఏంటంటే మనకి హెచ్చరిస్తున్నారు అంటే నువ్వు బాగుపడు అని చెప్తున్నారు. కానీ ఇందులో ఎవరి మీద కోపం అవసరం లేదు మేడం. ఎందుకంటే మన చిన్నప్పుడు మనకు నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు మనకి ఎవరు చెప్తారు? తెలిసి తెలియక పొరపాటు జరుగుతున్నాయి. కానీ మన టీంలో వచ్చేసి మనకు ప్రతిరోజు చెప్తుంటే కూడా ఇంకా జాగ్రత్త పడండి, ఇంకా జాగ్రత్త పడండి అనే బట్టి ప్లస్ మనం ముందు బాగుండాలని అనుకుంటే ఇప్పటి నుంచి మనం జాగ్రత్త పడి చేసుకుంటా అంటే బాగుంటదని సార్ కూడా బాగా కొంచెం మందికి అర్థం కాని వాళ్ళకి బాగా అర్థమైంది సార్. ఇది అర్థమైంది మేడం. ఎస్ మ్యామ్ పులే సార్ కూడా అన్నారు కదా, టీం మాట్లాడాలి, మాట్లాడితే ఖచ్చితంగా అందరూ మాట్లాడతారు, అందరికీ అవుతుంది ఇది మేడం. కానీ ఏంటంటే ఎవరో ఒకరు బై మిస్టేక్ అట్లా అవుతున్నారు, కానీ నేను కూడా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ థ్యాంక్ యూ ఫస్ట్ మ్యామ్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం సో మచ్. నిన్న సార్ మేడం ఒక మాట, మేడం చెప్పండి. నేను సెమినార్ కి రావడానికి రాలేదు మేడం. ఎందుకంటే నాకు ఇంట్లో కొంచెం పూజ ఉండేప్పటికీ నేను రాకపోయేసరికి చాలా మిస్ అయిపోయినా. ఎందుకంటే అంతమంది సబ్జెక్ట్ నేను మిస్ అయిపోయినా అని నాకు ఇప్పుడు భూషణ్ సార్ చెప్తుంటే నిన్న సాయంత్రం జూమ్ లో వింటుంటే కూడా చెప్తున్నాను కదా, మనకు అందాల్సిన టైంలో అందకపోయేసరికి ప్రాణం ఏదోలాగా ఉంటుంది మేడం నిజంగా. ఎస్ మేడం ఓకే మేడం, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృతి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సెషన్. అసలు మీరు చెప్తుంటే నాకు రెఫర్ చేసిన డాక్టర్ వసుమతి మేడం అని ఉండేది అనమాట. వసుమతి మేడం మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. అంటే దేనికి ఎలా సొల్యూషన్ అనేది ఓన్లీ సప్లిమెంట్ గురించే చెప్పకుండా అసలు ఎట్లా వస్తుంది డిసీజ్, దానికి ప్రికాషన్స్ ఏంటి, ఎట్లా ఉండాలి, ఎలాంటి అని ఎక్సలెంట్ మేడం. అసలు అది చెప్పడానికి రావట్లేదు నాకు. సూపర్, మాటలేవు. ఎక్సలెంట్ సెషన్ అసలు మీది చాలా బాగుంటుంది. ఎవ్రీ డే మీరు ఒక డిసీజ్ గురించి చెప్పడం సూపర్ మేడం. నవే డేస్ ఏంటంటే ప్రెజర్స్, ఫైనాన్షియల్ ప్రెజర్స్, ఫ్యామిలీ ప్రెజర్స్, తర్వాత బయట చిన్న చితక్క వాటికి కూడా ఆఫీస్ ప్రాబ్లమ్స్ అని, బిజినెస్ ప్రాబ్లమ్స్ అని, ఈ ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా బ్రెయిన్ మీద పడుతుంది. ఆ బ్రెయిన్ మీద పడినటువంటి ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో పెరాలసిస్ రావడానికి మెయిన్ రీజన్. అంటే చూడండి, మనం స్టార్టింగ్ నుంచి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే చిన్న చిన్నవి తప్పుడు నిర్ణయాలు ఉంటాయో వాటి నుంచి పెద్ద ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఆ పెరాలసిస్కి కానీ హార్ట్ అటాక్ కానీ కారణం. ఇంకోటి ఫుడ్ ప్రాబ్లం. ఈ ప్రెషర్స్తో పాటు ఫుడ్, మనం తీసుకునేటువంటి కల్తీ ఫుడ్, ఈ రెండిటి వల్ల పెద్దయ్యే రెండు, పెరాలసిస్ ఒకటి, హార్ట్ అటాక్ ఒకటి, నర్వ్స్ ప్రాబ్లం ఇంకొకటి. ఈ నర్వ్స్ ప్రాబ్లం వల్ల కూడా పెరాలసిస్కి ఎఫెక్ట్ వస్తుంది. ఇవన్నీ తెలుసుకోకుండా మనం ఏం చేస్తుంటామంటే బిజీ 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 అని చెప్పేసి బిజీ షెడ్యూల్ ఒక బిజీ అనే వర్డ్ అట్లా పెట్టేసి నెగ్లిజెన్సీతో ప్రాణాల మీదకి తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళు 100 పీపుల్లో 50% ఆఫ్ పీపుల్ ఉన్నారు మేడం. నవే డేస్ 50% ఆఫ్ పీపుల్ ఈ వీటి నుంచి హార్ట్ అటాక్, పెరాలసిస్, న్యూరో ప్రాబ్లం, వీటి నుంచి ఎఫెక్ట్ పడుతూనే ఉన్నారు, అయినా మారట్లేరు. థ్యాంక్ యూ మేడం, మంచి టాపిక్, అసలు ఎక్సలెంట్ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామారావు సార్ చెప్పినటువంటిది ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎక్సలెంట్. సార్ ఎప్పుడైనా కూడా చాలా బాగా చెప్తారు, ఏ టాపిక్ చెప్పినా కూడా ఫస్ట్ నుంచి కూడా. స్పీకర్ ఆఫ్ జూమ్, మన జూమ్కి స్పీకర్, వితౌట్ స్పీకర్ అవుతారు సార్. థ్యాంక్ యూ రామారావు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సెషన్ మీది కూడా, సూపర్. మనకి ఎలా ఉపయోగపడుతుందో కూడా చెప్తారు మీరు. మన వెస్టేజ్ మనకి ఎంత బాగా ఉపయోగపడుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అందరికి అర్థమయ్యేలాగా చక్కని లాంగ్వేజ్తో. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి.
శ్రేమ్ బిజీ గుడ్ మార్నింగ్ గురూజీ. చాలా మంచిగా అర్థమైంది సార్ నాకు. ఈ నిన్న చెప్పే సెక్షన్ వల్ల నేను మైండ్ మొత్తం ఫ్రెష్ అయిపోయి కడిగేసుకున్నట్టు అప్డేట్ చేసుకున్నట్లు అయిపోయింది నాకు. రాత్రి మొత్తం నేను అదే ఆలోచన ఉన్నాను. చాలా చాలా మంచిగా అర్థమైంది. ఇది వెస్టేజ్ అంటే మనకు అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది, లేని వాళ్ళకు అర్థం కాదు. ఇది చాలా వండర్ఫుల్ సెక్షన్ నడిచింది, నిన్న నడిచింది, ఈ రోజు కూడా చాలా. రామారావు సార్ చెప్పిన సబ్జెక్ట్ కానీ, మన పక్షవాతం గురించి చెప్పిన మేడం సబ్జెక్ట్ కానీ, ఇందాక మన ఫేస్ వాష్ గురించి చెప్పిన మేడం కానీ, ఆ ఐటమ్స్ గురించి కానీ చాలా మంచిగా అర్థమైంది సార్ నాకు. కానీ మంచిగా అర్థమైంది మేడం. ఈ వేస్టేజ్ల వస్తువులు వాడడానికి మనకు ధైర్యం ఉండాలి, మనం కాపాడుకోవాలి. మన ఊరు మొత్తాన్ని కూడా మనం కాపాడే శక్తి వేస్టేజ్లో ఉన్నది. కానీ నిలబడాలి, కలబడాలి, దాని ధైర్యం ఏంది అనేది చెప్పడం మన మనసులో ఉండాలి. మన కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని ఎంజాయ్గా పోయి చెప్పడానికి కూడా మనకు ఎంతో శిక్షణ ఇచ్చింది గౌతమ్ పాల్ సార్ గారు. మంచి బలం మనకు ఇచ్చిన గురువు గారికి, మన రమేష్ గారు, మన పుల్లయ్య సార్ వారు, ఇంకా రకరకాల సార్ వాళ్ళు ఉన్నారు. పేర్లు నాకు కొద్దిగా గుర్తు పెట్టుకోలేదు కాబట్టి చెప్తున్నాను. ఇది ఎవరికైనా మన ధైర్యంగా పోయి మనం చెప్పి కలబడి కూడా చెప్పొచ్చు. ధైర్యం అంతా వేస్టేజ్లో మన ధైర్యం అంతా ఉన్నది మేడం. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. నాకు ఈ చెప్పిన సెక్షన్ వల్ల కూడా నాకు మస్తు ధైర్యం వచ్చింది. చాలా బాగుంది సార్ మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు చెప్పడానికి నోరు రావట్లేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అని చెప్ప సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన పక్షవాతం గురించి బాగా చెప్పారు మేడం. మీరైతే సప్లిమెంట్ నోని, ఎల్ఆర్జినైన్, స్పెర్లినా, ఫ్లాక్స్ ఆయిల్, క్విటిన్ కేసు గురించి మేడం. ఆల్రెడీ సిరీస్ సబ్జెక్టు విటమిన్ సి జెల్. ఆల్రెడీ రామారావు సార్ చెప్పిన సబ్జెక్టు డైరెక్ట్ సెల్లింగ్ లో మనకు ఎట్లుంది పరిస్థితి అని, మన డ్రీమ్స్ చంపుకొని బతున్నాం. కారు కానీ హౌస్ కానీ మన 1910 లో ఉన్నప్పుడు ఎంత ఉంది, 1940లో ఎంత ఉంది, 1980లో ఎంత ఉంది, 2000 వచ్చే వరకు ఎంత అవుతుంది, 2020కి ఎంత అవుతుంది మన ఖర్చుతో సహా చెప్పారు మేడం. కంపెనీ 2 ప్రొడక్ట్లు ఉంటే 2 ఆఫీసులు, 6 డిస్ట్రిబ్యూటర్లతో స్టార్ట్ అయిన కంపెనీ 20 సంవత్సరాలు అడుగుపెడుతుందని చెప్పారు మేడం. 32వ స్థానంలో ఉందని చెప్పారు మేడం. ఇంత మంచి అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జయమ్మ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. జయమ్మ మేడం, మీకు అన్మ్యూట్ ఇచ్చాను. మేడం, మీకు అన్మ్యూట్ ఇచ్చాను. ఓకే లీడర్స్, అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. 6:30 అయిపోయింది కాబట్టి జూమ్ క్లోజ్ చేసుకుందాం. ఇంకా మనం మార్నింగ్ జూమ్ స్టార్ట్ చేసిన 4:30కి స్టార్ట్ చేసాం కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఈవినింగ్ జూమ్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.